హలో, నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఆయన ప్రాబ్లం వచ్చింది ఆయన ఫోన్ తోటి. శ్రీనివాస్ గారు ఉన్నాడా మీటింగ్ లో? సార్ ఉన్నాను సార్. ఐ కెన్ హియర్. దత్తాత్రి సార్, మీరు ఫోన్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారా? నేను ఫోన్ నుండే సార్. సరే, అగైన్ దత్తాత్రి సార్ జాయింట్. నో ప్రాబ్లం. ఏమైంది దత్తాత్రి సార్కి ప్రాబ్లం వచ్చింది కదా. దత్తన్న కాదు, నీది పెడితే రికార్డింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నువ్వు వేరే ఫోన్ ఉందా? మీ మిస్సెస్ ది ఫోన్ ఉందా? మీ మేడం ఫోన్ తో లాగిన్ అవ్వు. సో జస్ట్ 5 minutes 2 minutes మనం దర్శన్ కూడా జాయిన్ అవ్వడానికి వెయిట్ చేద్దాము. అజెండా ఐటమ్స్ ఏంటో బ్రీఫ్ చేస్తాను. మీన్ వైల్ అందరూ ఒకసారి లెట్ us discuss on those points. అజెండా ఐటమ్స్ ఏంటంటే, ఇప్పుడు మనది ఆల్రెడీ సెంట్రల్ బాడీ ఆఫ్ ది అసోసియేషన్ లో చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది దూరం ఉన్నారు, కొంతమందిని మనం అడిషనల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ స్టేట్ కమిటీ పేరు మీదనే మనం ఇప్పటిదాకా యాక్టివిటీస్ చేపడుతున్నాం కాబట్టి whenever we need to represent on our association central body, names has to be published to all. అది ఇప్పుడు రివాంప్ చేయాల్సిన అవసరం ఉంది. సో మెయిన్ గా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రెజరర్, ఇవన్నీ పోస్టులు మనం సెంట్రల్ బాడీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్రపోజ్ ద నేమ్స్ అకార్డింగ్లీ. And the second agenda item is review on subcommittees and their progress. మనము లాస్ట్ టైం సబ్కమిటీస్ ఫామ్ చేసుకున్నాము. ఏమేం సబ్కమిటీస్? ఎథిక్స్ సబ్ కమిటీ, పబ్లిసిటీ సబ్ కమిటీ, బైలాస్ సబ్ కమిటీ, అండ్ మెంటర్స్ స్టడీ కోసం సబ్ కమిటీ, ఆడిట్ సబ్ కమిటీ. ఇంకేమన్నా ఉన్నాయా? Anything I forgot? No sir. నేమ్ లేదు సార్, అంతే. అన్ని సబ్ కమిటీస్ ఉన్నాయి సార్. ఓకే. పబ్లిసిటీ వచ్చిందా? పబ్లిసిటీ వచ్చింది, ఎథిక్స్ సబ్ కమిటీ వచ్చింది, ఆడిట్ సబ్ కమిటీ వచ్చింది, మెంటర్స్ స్టడీ మీద కమిటీ వచ్చింది. So these subcommittees we have proposed last time. దత్తుకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఇంకా జాయిన్ అవ్వలేదు. మధు, దత్తనకు మాట్లాడతావా? యా, ఓకే. Excuse me. So, dear friends, I want to make one thing sure. మనము స్టేట్ కమిటీ అని ఎంతో ఎంతూజియాస్టిక్ గా కొంతమంది మెంబర్స్ తోటి ఫామ్ చేసుకున్నాము. బట్ ఇప్పటికి కూడా దీని మీద మనకి అంత టర్న్అవుట్ అయితే కనిపించట్లేదు. వాట్ ఐ ఫీల్ ఈజ్ 10 members మనం అంటే it's very hard to find 50% of the members in the every time meeting. So what are your points to say in this regard? దత్తు జాయిన్ అయ్యే లోపల మీరు మన దినేష్ గారిని, విజయలక్ష్మి మేడం ని అండ్ తిరుమలేష్ గారిని ఒకసారి, విజయ్ గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా, ఎక్కడ వేర్ వీఆర్ ఫైండింగ్ ద ఫాల్ట్ అనేది జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి మాట్లాడుకుందాం. దినేష్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ దినేష్ గారు.
సార్ ఇక్కడ దాకా 4-5 మీటింగ్స్ మనం కండక్ట్ చేసుకున్నాము. బట్ ఎవ్రీ టైమ్ వీఆర్ సీయింగ్ 10 మెంబర్స్. స్టేట్ కమిటీలో 27 మెంబర్స్ ఉన్నాం మనం. సో అవును సార్. what is there any need for us to review on this aspect? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టేట్ కమిటీలో మన 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 అసోసియేషన్ ఎక్స్పాన్షన్ కావడానికి కానీ మన ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళడానికి కానీ స్టేట్ కమిటీ కన్నా డిస్ట్రిక్ట్ కమిటీస్ ఒక కీ రోల్ ప్లే చేయాలి సార్. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫస్ట్ ఫామ్ చేసుకొని వాటి ద్వారా అందరు ఎంప్లాయీస్ మనం రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఆ రీచ్ అవ్వడం గురించి మనం ఆలోచించుకోవడం, డిస్ట్రిక్ట్ కమిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. స్టేట్ కమిటీలో ఇంకేదైనా ఎక్స్పెన్షన్ చేసేది ఏమన్నా ప్లానింగ్ ఉంటే చేద్దాము. కానీ దినేష్ గారు, నా దగ్గర ప్రాబ్లం ఉందా? అంటే నాకు ఎందుకో వాయిస్ రావట్లేదు. ఇంకెవరన్నా అందరికి క్లియర్ గా ఉందా దినేష్ గారి వాయిస్? లేదు సార్, స్టక్ అయింది. క్లియర్ గా లేదు, స్ట్రక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది వాయిస్. మీది క్లియర్, మీ వాయిస్ క్లియర్ ఉంది. దినేష్ గారిది కొంచెం మిడిల్ లో బ్రేక్ అవుతుంది. ఓకే, అది నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది దినేష్ గారి దగ్గర. సో దినేష్ గారు చెప్పడం ఏంటంటే లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ డిస్ట్రిక్ట్ బాడీ కమిటీ ఫార్మేషన్స్ అంటున్నారు. దట్ వీఆర్ థింకింగ్. అండ్ ఫస్ట్ మీటింగ్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము డిస్ట్రిక్ట్ కమిటీస్ ఐడెంటిఫై చేయాలి అని చెప్పి. అయితే దాని మీద మెంటర్ సిస్టమ్ డెవలప్ చేద్దామా, ఎట్లా చేద్దాం అనే దాని మీద మనం ఒక రివ్యూ కమిటీ పెట్టాము. ఒక కమిటీకి బాధ్యత అప్పచెప్పాము. టిల్ నౌ అంటే వాళ్ళు మరి ఏం డిస్కస్ చేశారు అనేది ఇప్పుడు దాకైతే నాకు రాలేదు. దీని మీద ఎవరున్నారు మెంటర్ సిస్టమ్ స్టడీ మీద? మైసెల్ఫ్ మధుసూదన్. మధు, ఇంకా నీతో పాటు? హలో హలో, నాతో పాటుగా అటు చెక్ వన్స్. దినేష్ గారు ఓకేనా ఇప్పుడు? ఓకే సార్, ఇప్పుడు నాకు వినబడుతుంది. యా, మీరు వీడియో ఆఫ్ చేసుకోండి బెటర్ ఐ థింక్. అంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దట్ మే నాట్ క్యాచ్. ఓకే. Vijay Anna, what do you say regarding this? ఏదన్నా అదే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేద్దాం అని చెప్పి ప్రతిసారి ఎవ్రీ టైమ్ వీఆర్ డిస్కసింగ్ దట్ ఇష్యూ ఇస్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. మరి ఎట్లా చేద్దాం దీన్ని? డిస్ట్రిక్ట్ బాడీలానా చేద్దామన్నా? ఎంతమంది కావాలి ఒక డిస్ట్రిక్ట్? ఇప్పుడు మనం స్టేట్ కమిటీ ఎట్లా ఫామ్ చేసుకున్నాం? స్టేట్ కమిటీలోంచి సెంట్రల్ బాడీ ఎలక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్ చేసుకుని అట్లాగే డిస్ట్రిక్ట్ బాడీస్ కి కూడా ఒక ప్రొసీజర్ కావాలి మనకి. మరి దీన్ని చెయ్యాలని అంటే అందరు ఇంట్రెస్ట్ తీసుకుని నేమ్స్ తోటి ముందరికి వస్తే గానీ మనం చేయలేం కదా అని నా ఒపీనియన్. అవునవును. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇష్యూని అనేది ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. దినేష్ గారు, మీరు ఏమన్నా సొల్యూషన్? సార్ దినేష్ సార్, మనకు ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఎట్లా ఫామ్ చేయాలి అన్న దాని మీద ఇబ్బంది పడుతున్నాం, అంతేనా సార్? హలో, కొంచెం దినేష్ గారిది కొంచెం వాయిస్ ఏదో బ్రేకప్ వస్తుంది. రామకృష్ణ సార్, నాకు ఒక చిన్న అంటే నాకున్న ఐడియా, నా ఒపీనియన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ బాడీ ఫామ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి ఎవరైతే ఈ ప్రీమియం కట్టి ఉన్నారో, సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఫైన్, చాలా క్లియర్ గా ఉంది.
అయితే నా ఒపీనియన్ ఏంటంటే సార్, మనకి ఇప్పుడైతే ఎవరైతే అమౌంట్ కట్టారో సిపిఎస్ కి మనకు ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కోసము, అందులో వాళ్ళకు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నదో ఆ లిస్ట్ ఇస్తే, అన్న మా డిపార్ట్మెంట్, మన ఇరిగేషన్ ఎంతమంది డిపార్ట్మెంట్ ఉండో వాళ్ళని ఒకసారి ఇట్లా అనుకుంటున్నాము అని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇద్దాం సార్. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ కట్టారంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంటారు. సో వాళ్ళతో పాటు ఇంకా కొందరు ఎవరైతే అమౌంట్ మిస్ అయిన వాళ్ళు కానివ్వండి, కట్టని వాళ్ళు కానీ ఉంటే కూడా మిగతా వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళతో ఇంకా మేము కూడా చెప్తాము. చెప్పి అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక 5 to 6 మెంబర్స్ గ్యాదర్ చేసుకొని వాళ్ళని ఇట్లా మేము అనుకుంటున్నాము, సో మీ సపోర్ట్ అవసరం ఉంటుంది, దీంతో పాటు మనకు స్టేట్ కమిటీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, ఏంటంటే రెగ్యులర్ గా మీటింగ్స్ ఏమి ఉండవు, సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లా తీసుకెళ్దామని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే సార్ అది కొంచెం బెటర్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. అంటే తిరుమలేష్ గారు మీరు అన్న పాయింట్ బాగానే ఉంది, కానీ అట్లా వచ్చేది ఉంటే లాస్ట్ టైం మనము 2 years నుంచి 300 + 300 600 దగ్గర ఒక 600 మెంబర్స్ తోటి ఇన్సూరెన్స్ చేసుకున్నారు, సర్వీస్ యూజ్ చేసుకున్నారు. బట్ దే మే నాట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద యాక్టివిటీ. అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అనే విషయము మనకి తెలియదు కదా. కరెక్టే సార్. ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు డబ్బులు కట్టారంటే కొంచెం సిపిఎస్ కోసం ఐడియా ఉండి వీళ్ళు సరే 100% యాక్టివ్ గా లేకున్నా 30% ఉన్నా కానీ కొంచెం వాళ్ళకు బూస్టప్ చేసుకుంటూ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి సార్, అతనికి ఏంటో కూడా తెలియదు, అతను సిపిఎస్ కోసం చెప్పిన తర్వాత కూడా డబ్బులు కట్టలేకపోయాడంటే అతన్ని ఫోర్సబుల్ గా మనం తీసుకొచ్చి పెట్టినా గానీ అంత అవుట్పుట్ ఉండదా అని డౌట్ సార్. సరే, ఒక పని చేద్దాము. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫార్మేషన్ కంటే ముందు సెంట్రల్ బాడీలో మనం పొజిషన్స్ ఫైనల్ చేద్దాం. దత్తు వెల్కమ్. వినిపిస్తుందా దత్తు? అన్మ్యూట్ చేసుకో. ఓకే రైట్, ఓకే. అదే ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీస్ ఫామ్ చేయాలంటే దత్తన్న ఒక టాస్క్ ఇచ్చాను, మీ డిస్ట్రిక్ట్ నుంచి 4 పేర్లతోటి ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పి. మరి దాని దగ్గర దాకా వచ్చింది. నేను ఇస్తాను సాయంత్రకాలం ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు దినేష్ గారు మీరు మెదక్ డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? దినేష్ గారు ఓకే. తిరుమలేష్ గారు సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది కదా. అండ్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ లెట్ us నాట్ మనం ఇట్లా కాదు, డిస్ట్రిక్ట్ వైజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామని నా ఒపీనియన్. తీసుకుంటాం సార్. ఇప్పుడు పోనీ ఒక పేర్లంటూ ముందరకు వస్తే సమ్ నేమ్స్, ఇప్పుడు ఇన్సూరెన్స్ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ సమ్ నేమ్స్ ముందరకు వచ్చిన తర్వాత దాన్ని మోడిఫికేషన్ అవుతూ ఉంటది. వాళ్ళు యాక్టివ్ గా లేకపోతే వాళ్ళని పక్కన మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడం అవుతూ ఉంటది. సంథింగ్ విల్ వర్క్అవుట్ అన్లెస్ అసలు డిస్ట్రిక్ట్ కమిటీ ఫార్మేషనే లేకపోతే అది జరగదు కదా అని నా ఒపీనియన్. కరెక్ట్ సార్ మీరు అనేది. Some proposals we have. Ramakrishna, can I add something on this? చెప్పు మరి. అదే ఇందాక అడిగావు కదా, సబ్ కమిటీలు ఎవరున్నారు, ఈ మెంటర్ అండ్ మెంబర్ రివ్యూ సబ్ కమిటీ అని పెట్టావు కదా, దాంట్లో ప్రవీణ్ కుమార్ డిఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ తిరుమలేష్ గారు డిఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎన్ ప్రశాంత్ ఏడబ్ల్యూ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్ అండ్ దీపక్ ఏడబ్ల్యూ ఫ్రమ్ పిఆర్ డిపార్ట్మెంట్ and S. Madhusudan Myself, INCA department, and G. Ravi Kumar, AW, R&B department. So, starting లో అంటే సబ్ కమిటీస్ ఏం చేస్తున్నాయి అని. ఓకే, సో సారీ టు సే దట్ నేను ఎథిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను ఈ వీక్ అంతా. సో కొన్ని ఫ్రేమ్ చేశాను, నేను మీకు కూడా చెప్పాను, అది చైర్మన్ గా మీకు సబ్మిట్ చేశాను అండ్ నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, మా గ్రూప్ కూడా డిస్కస్ చేసి ఈరోజు మేబీ దే విల్ గివ్ సమ్ సజెషన్స్ ఆన్ దట్ వన్. రిగార్డింగ్ దిస్ మెంటర్షిప్ తెలిసి లాస్ట్ 2 meetings లో
కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే లైక్ బ్యాచ్ వైజ్ గా సమ్ నేమ్స్ పెట్టి అలా చేద్దాము, లేదంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇట్లా అని ఒక టాపిక్ వచ్చింది. బట్ వీఆర్ నాట్ ఫైనలైజ్ ఏం చేద్దాం అనేది అర్థం కాల. సో అందుకని నేనేమంటున్నా అంటే ఈ మెంటర్ అండ్ మెంబర్ ఎవరు ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ దేర్ డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్ కి మనం స్థానం కల్పించాం కాబట్టి, ఎగ్జాంపుల్ నా ఏఎన్ఆర్ డిపార్ట్మెంట్ నేను ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉండాలనేది నేను ఐ కెన్ డిసైడ్ ప్రపోజల్. సో దానికి ఒక టైం పెట్టుకుందాము. సో నెక్స్ట్ వీక్ అట్లా దే విల్ గివ్ సమ్ డిస్ట్రిక్ట్ దే విల్ గివ్ అంటే మేము వీ హ్యావ్ టు డిస్కస్ ఈ 6 మెంబర్స్ డిస్కస్ చేసి మీ ముందు పెడితే బాగుంటుందేమో. ఇప్పుడు ఎందుకంటే ఇండివిజువల్ అంటే మేబీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. నేను కూడా ప్రిపేర్ కాలేదు ఈ విషయంలో. సో కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ యొక్క గ్రూప్ కి నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పినాను, ఫార్మ్ వాట్సాప్ గ్రూప్స్ లైక్ సబ్ కమిటీ గ్రూప్స్. దాంట్లో వాళ్ళు ఒక డిస్కస్ తీసుకొని ఒక ప్రపోజల్ మీ దగ్గర పెడితే అప్పుడు మళ్ళీ ఒకసారి స్టేట్ కమిటీలో కూర్చొని వీ కెన్ డిసైడ్ వాట్ వీ హ్యావ్ టు డూ అన్నది. సో లెట్ us have some time frame and we will do that అని నా ఉద్దేశం. ఓకే, రిమైనింగ్ అదర్స్ ఏమంటారు? ఒకసారి మరి 1 by 1 చెప్తే బాగుంటుంది దాని మీద. తిరుమలేష్ గారు ఉన్నారు కదా. ప్రశాంత్ ఉన్నారో లేదు చూడలే నేను. ఎవరైనా సరే ఈ కమిటీకి సంబంధించి వాళ్ళు కూడా ఒక వర్డింగ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. యా తిరుమలేష్. ఓకే ఓకే మధు గారు, మీరు చెప్పింది ఏంటంటే కొంచెం దీనికి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మెంటర్ కమిటీలో ఎవరైతే ఉన్నామో ఈ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ బాడీ సెలెక్ట్ చేయాలి. అంటే నా డిపార్ట్మెంట్ నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటాను. నాకు ఒక ఇద్దరు నేను ప్రపోజ్ చేస్తే ఒక డిస్ట్రిక్ట్, మీరు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒకటి, అంటే అందరు ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ మెంటర్ కమిటీలో నేను ఉన్నాను మధు గారు. అయితే ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ తీసుకోవాలా టోటల్ గా స్టేట్ వైడ్ గా అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి కాబట్టి మీరు మీ ఇంటర్వ్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకరో ఇద్దరిని పికప్ చేస్తే, నేను కూడా ఐకాన్ నుంచి ఒక ఇద్దరిని పికప్ చేస్తే నేను విత్ అసిస్టెంట్ ఆఫ్ మన కమిటీలో ఉన్న మెంబర్స్ తో తీసుకొని ఒక గ్యాదర్ చేసి ఒక ఇది లిస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రతిదీ మనం మీటింగ్ పెట్టి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మనం మాట్లాడాలి. వీ హావ్ టు డిస్కస్ విత్ దట్ పీపుల్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మనం ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మనం ఒకసారి ఒక వర్డింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చి మీకు ఎట్లయితే మనం స్టేట్ కమిటీ ఎట్లా ఫామ్ అయిందో అట్లా ఒక మనమే అనుకొని ఈ 6 ఉన్నాం కదా, ఈ 6 కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు మనం స్టేట్ కమిటీ పెడదాం దీస్ ఆర్ ద ప్రపోజల్స్ అని. అప్పుడు అందరం కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. రెడీ అంటే నాకు ఓకే సార్. మేము మా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి నేను ప్రవీణ్ ఉన్నాం కాబట్టి మేము మాట్లాడేసుకుని అందులో కొంచెం యాక్టివ్ చేయడానికి ఎంత టైం మనం ఇప్పుడు మనం చెప్పాలి కదా, టైం ఫ్రేమ్ లేకుండా మనం అంటే ఇప్పుడు ఇది సండే కదా సార్, బై నెక్స్ట్ సాటర్డే వరకు మేము అంటే మా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తాం సార్. సో రామ్, ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో నేను ఐకాన్ నుంచి నేను మీ సపోర్ట్ అందరి సపోర్ట్ తీసుకొని మనం ప్రిపేర్ చేద్దాము. అలానే తిరుమలేష్ హాస్ టేకెన్ ద లీడ్ అండ్ ప్రవీణ్ జత చేసి ఆయన ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథకు సంబంధించి వాళ్ళు కొన్ని లిస్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్స్ లో. తర్వాత మనం ప్రశాంత్ అడగాలి, దీపక్ అడగాలి, తర్వాత ప్రవీణ్ అడగాలి. ముగ్గురు లేరు అనుకుంటా, అవునా? ఓకే, ముగ్గురు లేరు. దినేష్ కూడా అతను కూడా కొంచెం అంటే మా స్టేట్ జనరల్ సెక్రటరీ కాబట్టి అతని సపోర్ట్ అతను చెప్తే కూడా చాలా మంది అంటే ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా అసిస్టెంట్ తీసుకుందాం, నేను ఒక్కరినైతే చేయలేను కదండి. కరెక్ట్ సార్, మేము కూడా మా డిపార్ట్మెంట్ లో 4-5 ఉన్నాము. మేము అందరం కలిసి మీకు నెక్స్ట్ వీక్ కూడా ఇస్తాం సార్. ఒకసారి దినేష్ కొంచెం దీని మీద ఏమైనా రామకృష్ణ అండ్ ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీవన్, 31 డిస్ట్రిక్ట్ చేయాలా లేకపోతే మన పాత డిస్ట్రిక్ట్ ప్రకారంగా ఎట్లా అంటారు? 31 డిస్ట్రిక్ట్స్ పాసిబుల్ అవుతుందా మనకి ఇప్పుడున్న టైంలో? అదే మన 1 వీక్ అంటే అంత ఈజీగా అనిపిస్తుంది నాకు. అంటే మనకి ఫస్ట్ అసలు సిపిఎస్ అసోసియేషన్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్లు వెళ్ళలేదని నా అభిప్రాయం. సో అందుకని అంటే నేను ఏమంటున్నా ఒక డిపార్ట్మెంట్ ఒకడన్నా ఉంటట్టుగా ఉంటే బెటర్. ఆ పాత డిస్ట్రిక్ట్స్ అయినా పర్లేదు అట్లీస్ట్ ప్రజెంట్. మధు అట్లా కాదు, మనం ఏం చేద్దాం అంటే డిస్ట్రిక్ట్స్ రాసుకోండి, 31 డిస్ట్రిక్ట్స్ రాసుకోండి. రాసుకుని అట్లీస్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యేటట్టన్నా చూడండి. ఓల్డ్ వర్సెస్ న్యూ పెట్టుకోండి. అంటే ఓల్డ్ వర్సెస్ ఎట్లా ఉంది ఒక చార్ట్ నేను తయారు చేశాను, అది మీకు షేర్ చేస్తాను. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం న్యూ డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఆ టేబుల్ ప్రకారం మీరు వేసుకుని అట్లీస్ట్ యూ ట్రై టు కవర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ విత్ ఇన్ దట్ ఫ్రేమ్. అది నేను అనుకుంటున్నా. మరి మీరు
ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ పెట్టండి. తిరుమలేష్ గారు, ఈ విషయంలో ఆల్రెడీ నేను ఒకటి ఎథిక్స్ గ్రూప్ తయారు చేసినట్టుగా మీరు చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రామకృష్ణ గారు చెప్తే ఇవి థింక్ చేశారు, ఇంకా వేరే థింక్ చేయలేకపోతుంటాను. సో మన సబ్ కమిటీ కాబట్టి మీరు ఒకసారి దీనికి లీడ్ తీసుకొని మనం ఎలా చేద్దాం అనేది మనం డిస్కస్ చేద్దాం. తిరుమలేష్ గారు, కొంచెం మీ వాయిస్ కట్ అయింది, మధు ఒక్కసారి రిపీట్ చేయరా? యాక్చువల్గా మన సబ్ కమిటీ కదండి, మనం 6 members ఉన్నాం కదా. ఈ 6 కమిటీకి ఒక గ్రూప్ తయారు చేసుకుందాం, వాట్సాప్ గ్రూప్ తీసుకొని మన ఇంటర్నల్గా మనం కొన్ని డిస్కస్ చేసుకొని దీన్ని ఫైనల్ చేద్దామండి. ఓకేనా? దానికి మన చైర్మన్గా మన రామకృష్ణ గారిని పెడదాము. ఏదైనా ఆయన సహాయం ఉంటే ఆయన కూడా చేస్తాడు. మనం మీరు అన్నట్టుగా ఒక 1 weekలో వి విల్ ఫ్రేమ్ సమ్ మెంబర్స్. ఓకే ఓకే కొద్దిగా ఇది మీరు ఒక సబ్ కమిటీకి మీరు ఒక లీడ్ చేయండి కొద్దిగా. అంటే మీరు ఇనిషియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎథిక్స్ ఎట్లా చేశాను, మీరు కూడా అట్లా ఇనిషియేట్ చేసుకొని మనం ఒక్కొక్కటి మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. శృతి, నేను నీకు ఛాన్స్ ఇస్తాను. నేను ఒక్క మాట చెప్పాక యూ కెన్ స్పీక్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మధు, ఫస్ట్ మెంటర్ వ్యవస్థకి వెళ్ళకంటే ముందే కూడా ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ ని పెట్టుకుందాం ముందే. తర్వాత మెంటర్ వ్యవస్థ మీద స్టడీ చేద్దాం, దాని ప్రోగ్రెస్ చేద్దాం. ముందు ఒక కమిటీ అంటూ ఫామ్ కావాలి. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే ఓకే కంపల్సరీ మెంటర్ చేయాలన్నా కూడా నాకు ఎట్లా తెలుస్తుంది? యాక్చువల్లీ ఒక మెంటర్ వ్యవస్థ చేయాలన్నా ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కావాలి మనకి. కాబట్టి కంపల్సరీ ఆ కమిటీ కావాల్సిందే. ఇప్పుడు మనము సెంట్రల్ బాడీ కావాలంటే ఎట్లయితే స్టేట్ కమిటీ ఫామ్ చేసామో, డిస్ట్రిక్ట్ లెవెల్ మెంటర్ వ్యవస్థ కానీ మనం చేయాలన్నా కూడా మనకు డిస్ట్రిక్ట్ సపోర్ట్ కావాలి మనకి. అదర్వైజ్ హౌ కెన్ వి ఐడెంటిఫై ద పీపుల్? దట్స్ వాట్ మై కన్సర్న్. అది కూడా ఓకేనా? ఓకే శృతి, చెప్పమ్మా, వాట్ యు వాంట్ టు సే. అదే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిటీస్ కి ఒక డిస్ట్రిక్ట్ నుంచి మినిమం ఇంత అని పెట్టుకుంటే బాగుంటదేమో సార్. మాక్సిమం ఎంత అని ఉండొచ్చు, కానీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి మినిమం అంటే 3 members కానీ అట్లా పెట్టుకుంటే బాగుంటది అట్లా. అదే దట్ యు స్పీక్ విత్ దట్ సబ్ కమిటీ. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ సబ్ కమిటీ, వాళ్ళకి నువ్వు ఒక సజెషన్ ఇవ్వచ్చు. ఎవ్రీ ఇన్ డీటెయిల్ వీ కెన్ నాట్ డిస్కస్ కదా, మనం మాట్లాడుకుందాం. ఈచ్ అండ్ ఇండివిజువల్ శృతి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. వి విల్ కన్సిడర్ దట్ పాయింట్ ఆల్సో. మనం నలుగురు మాట్లాడుకొని మీకు ముందు పెడతాం ఒక డ్రాఫ్ట్ తయారైనాక. ఓకేనా? రైట్. And I request all other members also, you don't think that it is only the duty of that subcommittee. At your capacity, please support them by proposing the district level members, district committee members. ఇదిగో అంటే బై మీకు కొంతమంది తెలుసుండొచ్చు. యు గివ్ those names to our మధుసూదన్ గారు, తిరుమలేష్ గారు అండ్ దినేష్ సార్, so that they will incorporate in the district committee list. మధు, ఏం చేస్తావు అని అంటే, జస్ట్ యూ ప్రిపేర్ ఏ చార్ట్, ఓల్డ్ డిస్ట్రిక్ట్ వర్సెస్ న్యూ డిస్ట్రిక్ట్. దట్ ఐ విల్ గివ్ యూ ఆల్రెడీ. ఐ థింక్ ఐ హావ్ ప్రిపేర్డ్. దాన్ని డిస్ప్లే చెయ్యి, స్టేట్ కమిటీలో పోస్ట్ చేద్దాము. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ప్రపోజ్ దట్ నేమ్ అగైన్స్ దట్ డిస్ట్రిక్ట్, దే కెన్ గివ్ అండ్ రైటింగ్ టు యూ. ఓకే, ఐదర్ పర్సనల్ వాట్సాప్ ఆర్ ఎనీ మీన్స్, ఆర్ తిరుమలేష్ గారు. అదే మేము ఏం చేస్తామంటే అవన్నీ తీసుకొని క్రోడీకరించి మేము ఇంటర్నల్ గా ఒక మీటింగ్, అంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళు ఎంత విల్లింగ్ ఉన్నారు ఏంటి, అవన్నీ మేము చేసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం స్టేట్ కమిటీలో మనం మీకు డిస్ప్లే చేస్తాం. ఓకేనా? Right. This is about district committee. This agenda item completed. దినేష్ గారు, దీని మీద ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటారా? దినేష్ గారు, నెట్వర్క్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టుంది ఐ థింక్. విజయలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం. రామకృష్ణ, ఓకే, కుడ్ యు ప్లీజ్ వన్స్ రిపీట్? నాకు అంటే డిస్ట్రిక్ట్ కమిటీ అంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది, అది కంటిన్యూ అవుదామంటున్నారా? కాదు, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ కాలే కదా, స్టేట్ కమిటీ ఉంది మనకి ఇప్పుడు. ఎట్లా అయితే స్టేట్ కమిటీ అంటున్నాను. స్టేట్ కమిటీ స్టేట్ లెవెల్లో వరకు ఉంటుంది. మనం ఎట్లా టుగెదర్ ఫామ్ అయ్యామో, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి
ఒక కమిటీని పికప్ చేద్దాం. అంటే కమిటీ పికప్ అయితే ఏమవుతుంది అని అంటే మన మెంటర్ సిస్టమ్ ని వాళ్ళే డెవలప్ చేయాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. అదే అట్లాగే వాళ్ళ నుంచి స్టేట్ కమిటీ ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయిందిగా, మనం 27 మెంబర్స్ తో గ్రూప్ ఫామ్ చేశాం కదా. ఓహో, అది స్టేట్ కమిటీ ఫిక్స్. ఓకే. యా. ఐ విల్ రామకృష్ణ యాడ్ ఆన్ దిస్. విజయలక్ష్మి చెప్పినట్టుగా స్టేట్ కమిటీ ఫిక్స్ అయిందా అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎథిక్స్ రూల్స్ అందుకే మేము ప్రిపేర్ చేశాము, అది మీకు ఇప్పుడు పెడతాము. ఎథిక్ రూల్స్ ఎవరికైనా నచ్చకపోయినా, లేకపోతే దానికి ఏమైనా ఆబ్లిగేషన్ ఉన్నా, లేకపోతే ఏమైనా సజెషన్ చేయాలన్నా ఉన్న దాన్ని బట్టి దే విల్ అంటే పర్మనెంట్ గా వాళ్ళు స్టేట్ కమిటీలో ఉంటారండి. ఎవరికైనా నచ్చకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఫార్మ్ సమ్ ఎథిక్స్. సో ఆ ఎథిక్స్ రూల్స్ కి లోబడి ఎవరైనా సరే ఉండొచ్చు, ఇంకా 10 మందిని యాడ్ చేయొచ్చు, మనకు దానికి అదేం ప్రాబ్లం లేదు. సో దాంట్లో మీకు నాకు నచ్చలేదు, ఆ రూల్స్ నచ్చలేదు, ఇది లేదు అన్నట్టుగా ఏమి ఉండకూడదండి. నేను కూడా సరే, రామకృష్ణ అయినా సరే, ఎవరైనా సరే దే హావ్ టు ఫాలో దట్. అది ఎథిక్స్ కమిటీ యొక్క రూల్స్ ని ఫాలో చేస్తున్నారు లేదా అనేది మన సెంట్రల్ బాడీ విల్ మానిటర్. దాంట్లో ఏది డీవియేషన్ అయినా సరే సెంట్రల్ బాడీ హ్యావ్ రైట్స్ టు డూ సంథింగ్. అది మీరు చూస్తారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు. ఓకే, అయితే మధుసూదన్ ఆ ఎథిక్స్ అన్నది ఫస్ట్ పోస్ట్ చేస్తే అందరూ ఒకసారి చూస్తారు కదా, చూసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీస్ వాళ్ళకు కూడా దే షుడ్ ఫాలో దిస్ ఎథిక్స్ కదా. యా, సేమ్ రూల్స్. సేమ్ రూల్స్. సో వాళ్ళు కూడా విల్లింగ్ ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ విల్, దే షుడ్ అంటే దే షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ టు దిస్ ఎథిక్స్. ఓకే. సో అది ఫస్ట్ పోస్ట్ చేయండి, చూద్దాం. ఓకేనా? ఓకే. అంటే అదే మీరు అంటే ఇది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మనం ఫస్ట్ ఎథిక్స్ రాసేసుకున్నాము. ఆ ఎథిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎజెండా అదే ఉంది పాయింట్. అది చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ అవుద్ది. సపోజ్ కొంత మెంబర్ కి అప్లికేషన్ ఉండొచ్చు, సార్ ఇదంతా ఎందుకు నాకు చేయలేను అన్నప్పుడు దేర్ విల్ అన్నట్టు, అంతే. సో అది మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో పూర్తి తప్పించి మనం ఒక నిలబెట్టలేమని ఒక ఉద్దేశంతో తీసుకోండి. అట్లాగా దట్ ఈస్ మై ఒపీనియన్. అందరు యాక్సెప్ట్ చేస్తేనే ఓకే అవుతుంది. దట్స్ వాట్ ఇంకా ఇట్స్ నాట్ డ్రాఫ్ట్ లో ఉంది, అది దాన్ని ఫైనల్ చేయాలి మనం. ఓకేమా? సరే ఓకే చూద్దాం. ఇప్పుడు ఈ ఎథిక్స్ ఫైనల్ చేయాలన్నా కూడా స్టేట్ కమిటీ విల్లింగ్ ఉండాలి. స్టేట్ కమిటీ కంప్లీట్ గా విల్లింగ్ ఉండి ఇది బాగుంది అనుకున్నప్పుడే మనం ఎథిక్స్ ఫైనల్ అయినట్టు మేడం. ఓకే రామకృష్ణ, యా గాట్ ఇట్. సో లెట్ us డిస్కస్ ఇప్పుడు మధుసూదన్ గారు కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేశారు. ఇన్ షార్ట్ ఐ విల్ రీడ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. చేస్తాను అదే చేస్తున్నా. మీరందరూ కూడా చూసుకుంటూ నేను ఈవెన్ ఐ విల్ రీడ్ ఆల్సో. దాన్ని చూసి మీకు అందులో ఏమైనా అబ్జెక్షనబుల్ గా అనిపిస్తే యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్. మీరు అంతా రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత 1 by 1 మనం ఒక్కొక్కరిని అడుగుదాం. వాళ్ళు ఏమైనా సలహాలు ఉన్నా సరే, ఇంకా మాడిఫై చేయాలన్నా, లేకపోతే యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సంథింగ్ వాట్ ఒపీనియన్ ఒకసారి అడుగుదాం అందరిని లైన్ బై లైన్. Okay, now is it visible for you, for all of you? Yeah. కనిపిస్తున్నాయా? ఎథిక్స్ కమిటీ షీట్ కనిపిస్తుందా? Yes sir. So I will read one by one. All the state committee members are eligible to elect the central body of association. అంటే ఈ స్టేట్ కమిటీలో ఎంతమంది ఉంటారో దే కెన్ ఎలెక్ట్ ద సెంట్రల్ బాడీ. సెంట్రల్ బాడీ ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రెజరర్ అండ్ జాయింట్ సెక్రటరీస్. ఇస్ ఇట్ ఓకే? ఓకే రామకృష్ణ, మీరు అన్ని చదివిన తర్వాత అడితే బాగుంటుందాం. 1 by 1 అంటే I'll ask, is there any objections for that? Only you, those who have objections, they can raise their voice. సరే ఓకే. దీని మీద ఏమైనా అబ్జెక్షన్ ఉందా ఎవరికైనా? ఓకే, ఇప్పుడు యూ కెన్ పుట్ ఎ మెసేజ్ ఆల్సో, అబ్జెక్షన్ ఆర్ నో అబ్జెక్షన్. లైక్ ఇప్పుడు ఇందులో స్టేట్ కమిటీ మెంబర్స్ అన్నారు కదా,
సో స్టేట్ కమిటీ మెంబర్స్ అంటే ఆల్ ద సిపిఎస్ అంటే మన ఇప్పుడు మన గ్రూప్ మన అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళందరూ మెంబర్స్ అంటారు. సో దే ఆర్ ఎలిజిబుల్ టు ఎలెక్ట్ సెంట్రల్ బాడీ ఆఫ్ అంటే మనమేమి ఎలక్షన్ ప్రొసీజర్ ఏం పెట్టుకోవట్లేదు కదా. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనకున్న స్ట్రెంత్ కి ఎవరైతే స్టేట్ కమిటీకి ఇన్వైట్ చేస్తున్నాము, స్టేట్ కమిటీకి ఎట్లా ఇన్వైట్ చేస్తున్నాము, those who has shown interest వాళ్ళని అడిగి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడిగి జాయిన్ చేసుకుంటున్నాం. కొంతమంది యాక్టివ్ పర్సన్స్ ని స్టేట్ వైడ్ అడిగాము, అంటే మనకున్న పరిచయాలను బట్టి. ఈ స్టేట్ కమిటీలోకి 20-25 మంది వచ్చారు అనుకున్నాం. సపోజ్ దీంట్లో వీళ్ళకి ఓటింగ్ పవర్, ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవడానికి, జనరల్ సెక్రటరీని ఎలక్ట్ చేసుకోవడానికి వీళ్ళలోంచే, ఎందుకనంటే వీళ్ళే యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఫర్ ద టైమ్ బీయింగ్ వీళ్ళ నుంచి వి విల్ పికప్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మనము వీళ్ళ నుంచి పికప్ చేసుకుని మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే వితౌట్ ఎనీ మెంబర్ నేమ్ ఇవ్వలేం కదా. కాబట్టి వీళ్ళు ఎలక్ట్ ఇప్పుడు 2 years అయిపోయింది, కొంతమంది అటు ఇటు మూవ్ అయిపోయారు, కొంతమందికి సార్ నేను రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయలేనేమో అని ఫీలింగ్ ఉంది. అలాంటి వాళ్ళని నేను ఫోర్స్ చేయలేను కదా, నువ్వు ఈ పోస్ట్ లో ఉండు అని చెప్పి. వాలంటరీలీ దే హ్యావ్ టు కమ్. ఓకే. సో ఈ 23 or 27 మెంబర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా ఈ పోస్ట్ కి పెడుతున్నాము అని చెప్పి ఒక 2-3 మంచి గుడ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే వి విల్ ప్రపోజ్ దేర్ నేమ్స్ టేకెన్ as that పోస్ట్. సో ఇప్పుడు ఈ స్టేట్ కమిటీ మెంబర్స్ అంటే ఓన్లీ ది 27 మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ అంతే కదా? అంతే ఎగ్జాక్ట్లీ. ఓకే గాట్ ఇట్. ఇంకా ఇప్పటికీ కూడా టైం ఉంది. We can, if anyone wants to join or if anybody wants to join this state committee, if they express willingness, we will make them to join and will same ఇట్లాగే మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం. అట్లాగే డిస్ట్రిక్ట్ కమిటీలో కూడా ఒక కమిటీ ఫామ్ చేసి డిస్ట్రిక్ట్ బాడీని ఎలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఐ విల్ రీడ్ ద నెక్స్ట్ వన్. ఓకే రామకృష్ణ. సార్ వన్ మోర్ పాయింట్. చెప్పమ్మా. ఇందులో అంటే ఇప్పుడు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, నాకు ఇందులో R&B డిపార్ట్మెంట్ నుంచి అసలు అంటే కొద్దిగా స్ట్రెంథెన్ చేసుకోవాలనిపిస్తుంది సార్. అంటే వాళ్ళ నుంచి పార్టిసిపేషన్ కూడా ఉండాలి కదా. సో అందుకే కొద్దిగా స్టేట్ కమిటీ మెంబర్స్ కూడా కొద్దిగా రీఆర్గనైజ్ చేస్తే బాగుంటుందేమో, అంటే బిఫోర్ ఎలక్షన్స్ అట్లా ఏదన్నా కాకుండా. నేను కాదని నేను అనట్లేదు. యాజ్ అ నౌ మనం ఎన్నోసార్లు అడిగాము R&B డిపార్ట్మెంట్, మీ ఫ్రెండ్స్ ఉంటే నేమ్స్ ఇవ్వండి, వాళ్ళ విల్లింగ్ ఉంటే చెప్పండి అని. మన దగ్గర రవికుమార్ ఉన్నాడు. ఈజ్ ఆల్సో sometimes he's appearing and sometimes he's calm. So we do not know what are the opinions and what are the reasons behind that. ఇప్పుడు ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ నేను ఆర్గనైజేషన్ సెటప్ ని ఫైనల్ చేసుకోకుండా ఉండలేను కదా. How long I can wait? How long we cannot put a responsibility on our persons? If state committee అని అంటే నాకేం పోస్ట్ లేదు అనే ఫీలింగ్ సపోజ్ ఇంకొంతమందికి రావచ్చు. నేను ఈ రెస్పాన్సిబిలిటీ చేయాలంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నాకు తెలియదు అని అంటే ఒక పోస్ట్ ఉంది అనుకో, ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అనేది నా పోస్ట్ చెప్తుంది అని అనిపిస్తుంది. R&B వాళ్ళని ఎవరన్నా జాయిన్ చేశారు అని అంటే దెన్ విల్ థింక్ ఆఫ్ అగైన్ సమ్, మళ్ళీ వాళ్ళకు కూడా అప్పుడు ఇద్దాం. ఎవ్రీ టైమ్ వి కెనాట్ పెండింగ్ ద ఇష్యూ కీప్ ఆన్ పెండింగ్ అని నా ఒపీనియన్. ఇప్పటికీ మనం దాదాపు ఒక 6 నెలలు 9 నెలల నుంచి మన దగ్గర ఎటువంటి పోస్ట్ లేకుండా ఐడియల్ గా ఉంచాం. సపోజ్ ఒక ఇష్యూ వచ్చింది, నేను ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ చెప్తాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ పేమెంట్ చేయాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ పేమెంట్ చేయాలి అని అంటే మన బ్యాంక్ అకౌంట్ లో 3 సిగ్నేచర్స్ అథెంటికేట్ ఇచ్చాం. ఒకటి ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ. సో చెక్ క్లెయిమ్ అవ్వాలి అని అంటే ఎనీ 2 హ్యాస్ టు సైన్. ఎనీ 2 సపోజ్ ఒకళ్ళు అవైలబుల్, ఇద్దరు అవైలబుల్ లేరనుకో నా పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ దానికోసం బ్యాంక్ కోసం మేము ఇట్లా ఫలానా వ్యక్తిని జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ చేసుకున్నాము, ప్లీజ్ మాడిఫై యువర్ సైన్ అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ టైం అంతా చేసేసరికి ఒక బ్యాంక్ వాడు 1 week or 10 days తీసుకుంటే మన దగ్గర డబ్బులుండి కూడా మనం పని
నష్టపోయిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? సార్ అంటే వేరే అనట్లేదు నేను, అంటే మనం సైమల్టేనియస్ గా వేరే చేస్తూనే అంటే వాళ్ళని ఇంకా ఎవరైనా ఇప్పుడు ఉన్న స్టేట్ కమిటీ మెంబర్స్ తెలిసిన వాళ్ళ ఆర్ఎన్బి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా యాక్టివ్ ఉంటే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు కదా సార్ అని అనిపిస్తుంది. అదే దానికి ఐడెంటిఫై చేయండి. అందరూ దీంట్లో రెస్పాన్సిబుల్ ఈక్వల్లీ. ఓన్లీ రామకృష్ణ, ఓన్లీ మధుసూదన్ ఆర్ ఓన్లీ Dinesh cannot identify a person. Each and everyone is a equally responsible person with state committee. That's what I told in the beginning. State committee లోకి వచ్చారు అని అంటే మీరు ఎక్కువ నేను ఎక్కువ మీరు తక్కువ అనేది ఎక్కడా లేదు. We are all equally responsible for achieving a task. Last time also I requested our Ravi to incorporate some more names. Till now he has not turned up. So we have to entrust the task to anybody. Suppose ఇప్పుడు ఆయన కొన్ని రోజులు ఇప్పుడు దీపక్ ఉన్నాడు పంచాయత్ రాజ్ నుంచి. Repeatedly I am encouraging him to participate, but now I'm not seeing the turnout. అందుకని ఇప్పుడు ఎథిక్స్ రూల్స్ అనేవి ఇమ్మీడియట్ గా నేను ఫైనలైజ్ చేయదలుచుకున్నా. ఇట్లా వాళ్ళు కామ్ గా ఉండి మనకి టర్న్అప్ అవ్వలేదు అనుకోండి, మనం వాళ్ళని పేర్ చేస్తూ పోలేం కదా. వీళ్ళు చేస్తారు అనేది చూసి ఉండలేం కదా. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇవ్వాలమ్మా. ఇప్పుడు అర్చన, దినేష్, తిరుమలేష్ వీళ్ళందరూ లేకపోతే హౌ కెన్ ఐ గివ్ ఎ టాస్క్ టు సంబడి? I cannot give కదా. Ramakrishna is not a one single person to run the association or to run the responsible task. It has to be you, me and everyone. సో మీ వంతు మీరు కృషి చేస్తున్నప్పుడే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. అది నలుగురిలో కూడా దృష్టి ఉంటది. అరే వీళ్ళలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళే కోఆర్డినేషన్ లేదు అని అనుకున్నారు అనుకో, ఫైన్ డే అసోసియేషన్ విల్ కొలాప్స్. ఇంత కష్టపడి మనము మళ్ళీ కొలాప్స్ చేసుకోవడానికి కరెక్ట్ కాదు కదా. సో యూ థింక్ ఇన్ దట్ వే. పాజిటివ్ గా ఆలోచిస్తే క్రియేట్ సెంట్రల్ బాడీని క్రియేట్ చేసి ఈయన ప్రెసిడెంట్, ఈయన జనరల్ సెక్రటరీ అనేది ఎక్కడో ఒక చోట ప్రాజెక్ట్ కావాలి. కాకుండా మనం ఎంతకాలం అని రన్ చేస్తాం? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ఇవి చేస్తూనే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైనా తీసుకురావచ్చు అని, అంటే ఇప్పుడున్న మెంబర్స్ తోటి ఆల్రెడీ అంటే ఫిక్స్ అంటే ఇంకా ఆలోచించారు కదా సార్, అందుకే అంటున్నా నేను. రైట్ ఓకే ఆలోచించారు కదా సార్ మళ్ళీ ఇంకా అటు సైడ్ ఆ దృష్టిలో, అందుకే అంటున్నా సార్. ఓకే, I'll read the remaining. All the state committee members are should voluntarily come forward to take any type of work responsibilities assigned by the central body of our association. అంటే సెంట్రల్ బాడీ ఒకసారి ఫామ్ అయ్యాక ఏదైనా ఒక టాస్క్ టేకప్ చేసామనుకోండి, దాన్ని ఎవ్రీవన్ హ్యాస్ టు గివ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ సక్సెస్. వాలంటరీగా, ఫోర్సబుల్గా కాదు. మీరు ఫోర్స్ గా ఫీల్ అవ్వకూడదు ఏదైనా టాస్క్ తీసుకోవడానికి. నో ఐ కాంట్ డూ ఆర్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ అనేది ఫీల్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్. Is there any objection in this? Do you feel any objections for this? Is it okay? రామకృష్ణ, ఇప్పుడు ఆల్ ద 27 మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు సెంట్రల్ బాడీ అసైన్ చేసినప్పుడు వర్క్స్ డ్యూటీస్ చేయాలి. అవునా? అది కదా. సో ఇప్పుడు ఈ 27 మెంబర్స్ ఓకే అంటే వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. అది అంతే కదా? అంతే. ఎగ్జాక్ట్ 27 మెంబర్స్ ఓకే అంటే కాదు. అంటే ఐ మీన్ స్టేట్ దీని రూల్, దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ఎథిక్ రూల్ ఏంటి అంటే స్టేట్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సెంట్రల్ బాడీ ఎలక్ట్ అవుతుంది. సపోజ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పని అసైన్ చేస్తే దే నీడ్ టు డూ ఇట్. State committee members has to execute the work. Yes. Each and everyone should come forward to execute that work.
కానీ అంటే ఎస్కేపిజం అనేది ఉండకూడదు. అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ బి, అంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్ నువ్వు చెప్తే నేను చెయ్యాలా అనే ఫీలింగ్ మనలో ఉండకూడదు అనేది ఈ యాక్సెప్టెన్స్ అర్థం. ఓకే, అంటే రేపు పొద్దున స్టేట్ కమిటీ మెంబర్ ఉండొచ్చు, రేపు పొద్దున ఆయన కూడా ప్రెసిడెంట్ కావచ్చు, ఆయన చెప్తే నేను కూడా వినాలి కదా. వినాలి అని అంటే ఏంటి, నేను అబాయిడ్ అయ్యి ఉండాలి రూల్ కి. సో ఇది నేను ముందే చెప్తున్నా కాబట్టి ఈ రూల్ ఓకే, అందరూ అర్థం చేసుకుని ఇది రూల్ కదా మనది, మనం ఫాలో అవ్వాలి అని అనుకోవాలి. అంతేగాని దినేష్ ఎవరు నాకంటే ఎక్కువ నాకంటే తక్కువ అనే ఫీలింగ్ తో ముందరికి వెళ్ళొచ్చు మనం. అది నా ఒపీనియన్. ఓకే, ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా ఇందులో? Anyone wants to share on this point or shall I proceed forward? Sir, one minute sir. ఇప్పుడు వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఏదైనా ఒక టాస్క్ తీసుకుంటే సమ్ మీటింగ్ లో ఇంత ముందు చేసేవాళ్ళం కదా, అంటే స్టేట్ కమిటీ మెంబర్స్ తోటి ఓకే అందరు విల్లింగ్నెస్ తీసుకొని దెన్ విల్ గో ఫర్ రెస్పాన్సిబిలిటీ షేరింగ్, వర్క్ షేరింగ్ అది ఉంటే అట్లా చేసాం కదా సార్. సో ఇప్పుడు కూడా అట్లనే కంటిన్యూ అవుతే బాగుంటుంది సార్. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు కూడా మనం మీకు పని చేస్తామా అని చెప్తాము, వాలంటరీలీ దే హ్యావ్ టు కమ్. మనము అసైన్ చేస్తాము, చేశాక నువ్వు చేసేదేంటి నాకు అనే ఫీలింగ్ రావద్దు. అది దానికి అబాయిడ్ అయి ఉండాలి. సపోజ్ ఎవరు ముందరికి రాలేదు, అందరూ కొంత హెసిటేట్ చేశారనుకో, సో ఐ విల్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ విల్ కాల్ అవుట్ సమ్ నేమ్స్, దీస్ పీపుల్ హ్యాస్ టు డూ దిస్ వర్క్ అంటే దే హ్యావ్ టు డూ. అది నేను అనేది. ఓకే రైట్. రంజిత్, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? నథింగ్ సార్, ఐమ్ ఓకే సార్. కాకపోతే స్టేట్ కమిటీలో డిస్కస్ చేసిన వర్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళతో యాక్సెప్టెన్స్ తీసుకున్న వర్క్స్ మాత్రమే సెంట్రల్ కమిటీ, సెంట్రల్ బాడీ షుడ్ టేక్ అప్ అనేది ఒక వర్డింగ్ అట్లా కొంచెం వస్తే క్లియర్ గా ఉంటుంది సార్. అట్లా అంటే ఒక్కోసారి అట్లా కూడా ఉండకపోవచ్చు రంజిత్. వాలంటరీలీ ఇన్సిడెంటల్ వర్క్స్ అనేవి ఉంటాయి, అంటే ఇన్సిడెంటల్ సిచ్యువేషనల్ అరైజింగ్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పర్సనల్ వర్క్స్ అయితే మనం చెప్పం కదా, వీఆర్ ఇంజనీర్స్, వీఆర్ మోర్ మెచ్యూర్డ్. ఒకళ్ళ పర్సనల్ వర్క్స్ చెప్పి చేయించుకోం కదా మనం. అంటే నేను పర్సనల్ వర్క్స్ అని కాదు సార్ నా పాయింట్. అంటే ఎనీ వర్క్ దట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ద స్టేట్ కమిటీ, అండ్ ఆ వర్క్ కి స్టేట్ కమిటీ నుంచి శాంక్టిటీ వచ్చినాకనే సెంట్రల్ బాడీ షుడ్ అసైన్. అట్లా ఐ డోంట్ థింక్, నాకు అసలు అర్థం అవట్లేదు సార్, ఈ స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ బాడీ విచ్ ఇదర్ దట్ ఈస్ అంటే సుపీరియారిటీ ఉందా సార్? అంటే సెంట్రల్ బాడీ సుపీరియర్ టు స్టేట్ కమిటీ అనేది? సుపీరియారిటీ అనేది ఇక్కడ ఏ లెవెల్లో వస్తుంది అని అంటే, సపోజ్ అప్పుడు ఒక 50 మంది ఉన్నాం మనం, 50 మందిలోంచి మనము ఒక 10 మంది 50 మందిలో మోర్ ఇన్వాల్వ్డ్ ఉంటారు. ఇప్పుడు మన అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఉండాలి, జనరల్ సెక్రటరీ ఉండాలి, జాయింట్ సెక్రటరీ, ఇట్లా ఇవన్నీ ఉండాలి కదా రొటీన్ గా. ఆల్ స్టేట్ కమిటీ మెంబర్స్ ని నేను పేపర్ మీద రిప్రజెంట్ ఇవ్వడానికి పెట్టలేను కదా నేను, అవునా? సో సమ్ లీడర్ హ్యాస్ టు బి దేర్ హూ రన్స్ ద అసోసియేషన్ విత్ హిస్ ఎక్స్పోజర్ ఆర్ విత్ హిస్ లీడర్షిప్. అలాంటి వాళ్ళు స్టేట్ కమిటీలోంచి మనం పికప్ చేసుకుని వి విల్ మేక్ హిమ్ ప్రెసిడెంట్, విల్ మేక్ హిమ్ జనరల్ సెక్రటరీ. Okay sir, I got the point sir. I'm okay with it sir. Okay, then so I hope remaining also fine with this. Next point cheptanu, all the state committee members should be vigilant towards unforeseen conditions if any in their respective departments, and must inform to central body of association, and they and obey the instructions of the central body in this aspect. ఇది కొద్దిగా రీఫ్రేమ్ చేశాను, నా దగ్గర కరెక్ట్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడో, ఒక నిమిషం అండి.
మధు చెప్పు రామ్. నీ దగ్గర ఉన్న ప్రెజెంట్ చేస్తావా? దీంట్లో కొంచెం ఫ్రేమింగ్ నేను కరెక్ట్ చేసింది రాలేదు. ఒకసారి చూస్తాను, ఎందుకంటే నీకు సబ్మిట్ చేసినాక మళ్ళీ ఏదో సమ్ వచ్చినాయి, సజెషన్స్ యాడ్ చేసాము. ఒక నిమిషం, ఈ లోపల మిగతా డిసైడ్ చేయండి, పెడతాను. సరే, ఓకే. దీన్ని ఈ పాయింట్ ని స్కిప్ చేస్తున్నా, నెక్స్ట్ పాయింట్ చదువుతున్నాను. ఆల్ ది స్టేట్ కమిటీ మెంబర్స్ shall maintain confidentiality pertaining to the members' personal data and our association decisions. అంటే ఇప్పుడు మనము ఇంత ఇన్సూరెన్స్ చేయడానికి కానీ లేకపోతే మెంబర్షిప్ ఇవ్వడానికి కానీ వీఆర్ కలెక్టింగ్ ద మెంబర్స్ పర్సనల్ డేటా, అంటే లైక్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అడ్రస్లు, ఫోన్ నంబర్స్, ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాం. the responsibility lies with us that this data should not go outside. Outside అంటే వేరే చోట ఇవ్వడం, వేరే పర్పస్ కి ఇవ్వడం, ఫోన్ నంబర్స్ షేర్ చేయడం వితౌట్ దేర్ విల్లింగ్నెస్. అంటే జనరల్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ నంబర్స్ ఇచ్చుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ దట్ డేటా షుడ్ నాట్ గో అవుట్ ఎట్ ఎనీ కాస్ట్. సపోజ్ మనం ఇన్సూరెన్స్ చేసుకున్నాము, ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఒక 4 కంపెనీలు పిలిచినప్పుడు మన స్టేట్ బాడీలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. మనం క్రాస్ చెక్ చేసుకుందాము అని చెప్పి ఒక పర్సన్ షుడ్ నాట్ గివ్ దిస్ డేటా టు సమ్ అదర్ XYZ కంపెనీ. వాట్ ఎవర్ మనం స్టేట్ కంపెనీలో పెట్టినప్పుడే యు బ్రింగ్ ఆల్ ది ఇన్పుట్స్ ఆర్ ఆల్ ది కంపెనీస్ ఫర్ ఈక్వల్ కాంపిటీషన్ అండ్ దెన్ లెట్ us గో మ్యూచువల్లీ. అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతారంటే మెంబర్ ప్రైవసీని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఓన్లీ ఇన్సూరెన్స్ అనే కాదు, సపోజ్ అన్వాంటెడ్లీ ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి, దానికి రిలేటెడ్ పాస్వర్డ్స్ ఉండొచ్చు, సమ్ మిస్యూజ్ జరగచ్చు మనం ఇస్తే మనకు తెలియకుండా. సో అలాంటిది వీ షుడ్ నాట్ ఎంటర్టైన్. అండ్ ఆల్సో లైక్ మన అసోసియేషన్ డెసిషన్స్ ఎట్లాంటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సిపిఎస్ ఎంప్లాయీస్ కి వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ వి ట్రై టు డూ ఇస్ వి ట్రై టు ప్రొటెక్ట్ హిమ్ బై మీన్స్ ఆఫ్ సమ్ కండక్టింగ్ డిస్కషన్స్ విత్ హయ్యర్ అఫీషియల్స్ అండ్ గివింగ్ రిప్రజెంటేషన్స్ లైక్ దట్. సో ఆ ప్రాబ్లం ని, ఇగో ఈ అబ్బాయికి ప్రాబ్లం వచ్చింది అనేది బయటకి ఎక్స్పోజ్ చేయకూడదు మనం ఎక్కడ, which will ensure their privacy. సో ఈ కండిషన్ ఉద్దేశం అది. అంటే వాడికి ప్రాబ్లం ఉంది, మేము వెళ్ళి సాల్వ్ చేసాము అనేది జనరల్ బ్రాడ్ గా చెప్పుకోవచ్చు. కానీ ఫలానా పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది, మేము ఇన్వాల్వ్ అయ్యాము, మేము ప్రాబ్లం సాల్వ్ చేసాము అనేది చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెంబర్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఒక్కోసారి. ఇట్లాంటివి ప్లస్ అసోసియేషన్ లో ఇంటర్నల్ గా తీసుకునే డెసిషన్స్. సపోజ్ ఒక ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రామ్ చాలా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, ఈ మీటింగ్ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, లేదా కొన్ని డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు, ఇది కలెక్ట్ చేసుకుని. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విచ్ యూ ఫీల్ యాజ్ కాన్ఫిడెన్షియల్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ విత్ ఇన్ అవర్ అసోసియేషన్. ఓకే, దీని మీద మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. ఓకే సార్. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ విజయ్ అన్న, విజయలక్ష్మి మేడం. ఇక్కడ డెసిషన్స్ అండ్ వర్క్స్ అండ్ వాట్సాప్ బాగుంటుంది. ఓకే మరి చెప్పు రంజిత్. వర్క్స్ అండ్ డెసిషన్స్ అని రాస్తే మీరు చెప్పిన దానికి యాప్ట్ ఉంటదేమో సార్. అంటే వర్క్స్ డెసిషన్స్, మన అసోసియేషన్ టేకప్ చేసే వర్క్స్ అండ్ డెసిషన్స్ రెండింటిని కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాలి. వర్క్స్ కూడా అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఏదైనా వర్క్ టేకప్ చేసిన దాన్ని గురించి బయట ఆ పాయింట్ డెసిషన్స్ దాంట్లో కవర్ అవ్వట్లేదేమో అని. వర్క్స్ అనేది ఓకే, వర్క్స్ హైడ్ చేయాల్సింది ఏమి ఉండదు కదా. అంటే ఏదన్నా సరే, ఓకే, విల్ థింక్ ఆన్ దట్. వర్క్స్ అనేది ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతుంది అనే దాని మీద థింక్ చేద్దాం. ఇంకా ఎవరన్నా
రంజిత్ ఒక పాయింట్ చెప్పారు. భూమన్న అర్థమైందా నీకు? అన్నా ఓకే ఓకే అర్థమైందన్నా. ఓకే ఓకే కదా? ఓకే అన్న ఓకే ఓకే. సరే అన్న సరే. దత్తు ఓకే అన్న ఓకే. అర్చన మేడం అర్చన మేడం వేరే మీటింగ్ అని చెప్పి మెసేజ్ పెట్టి వెళ్ళిపోయింది. అవునా? ఓకే. విజయ్ అన్న అన్నా ఓకేనే. ఓకే. ఏం ఇబ్బందికరంగా అయితే ఏం లేవు కదా? ఏం లేదు ఓకే, ఉండాల్సింది ఎంత కరెక్ట్గా ఉన్నాయి. అది డేటా అనేది మీరు అది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలన్న. మీరు చెప్పినట్టు ఫోన్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ అన్ని, ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి కదా. అందుకని ఆ డేటా అనేది మాత్రం ఎక్కడ వేరే దానికి యూజ్ చేసుకోకుండా మన అసోసియేషన్లో మాత్రమే ఉండాలని. కరెక్టే మీరు చెప్పింది. ఈ డేటా ఎవరన్నా అంటే ఈ ఎథిక్ రూల్ కి ఎవరన్నా వయోలేట్ చేస్తే మాత్రం విల్ డిస్కస్ ఇన్ ద కమిటీ, స్టేట్ కమిటీ రైట్ అవే సమ్ యాక్షన్, అంటే ఐదర్ రిమూవల్ ఆర్ సమ్ ఏదన్నా అందరి సమ్మతి తోటి ఏం యాక్షన్ తీసుకోవాలో విల్ డిస్కస్ ఇన్ ద స్టేట్ కమిటీ. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక జనరల్ సెక్రటరీ వాళ్ళని వెళ్ళి కార్నర్ చేయరు. బట్ ఒక వయలేషన్ అనేది బయటకు వచ్చిందంటే మాత్రం అందరితో డిస్కస్ చేసి సమ్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ ఐ విల్ రీడ్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా అందులో యాడ్ చేస్తే బెటర్ సార్. ఏది? సరే అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వయలేషన్ నెసరీ యాక్షన్ విల్ బి టేకెన్ అన్నట్టు పెట్టేసి కామన్ గా రాస్తాం. అన్ని పాయింట్స్ కి కలిపి కామన్ గా దోస్ మెంబర్స్ హూస్ బిహేవియర్ ఇస్ ఫౌండ్ టు బి అగైన్స్ట్ ఎథిక్ రూల్స్ విల్ బి ఇనిషియేటెడ్ ఫర్ సమ్ యాక్షన్ ఇన్ ద స్టేట్ కమిటీ అని రాస్తాం. ఓకే 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 ఓకే. ఇది ఒకటే అని కాదు, ఆల్ ది ఎథిక్ రూల్స్ మీద మనం మాట్లాడదాం. ఓకే. Next point, all the state committee members shall maintain transparency in discussions among the state committee members within association. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనందరం డిస్కస్ చేసుకుంటున్నాం, మీకు నచ్చనిది ఫ్రాంక్ గా నచ్చలేదు మాకు అని చెప్పండి. నోబడీ ఈస్ గోయింగ్ టు క్రిటిసైజ్ యూ. లేదు మాకు ఇది నచ్చింది, ఓకే కంటిన్యూ అవుదాం అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకుని నేను మాట్లాడుతున్నా, ఏదో ఆర్కే చెప్తున్నాడు, ఇదేదో ఇది మనకు నచ్చలేదు అంటే నచ్చలేదనే చెప్పండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బీ ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఇన్ ఎవ్రీ మీటింగ్ సో దట్ మనం మోర్ అందరం కలిసికట్టుగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఎనీవన్ వాంట్స్ టు? ఓకే సార్. తిరుమలేష్ గారు. తిరుమలేష్ గారు ఎవరన్నా రెస్పాండ్ కాకపోతే నాకు అర్థం కాదు మీరు వింటున్నారా లేదా అనే విషయం. ఓకే సార్. ఓకే. అంటే నువ్వు రంజిత్ కాదు, నేను తిరుమలేష్ పిలిచాను, ఆయన రెస్పాండ్ కాలేదే అన్న ప్రాబ్లం ఉందా అని అట్లా. సరే ఓకే. నెక్స్ట్ పాయింట్ ఐ విల్ రీడ్. Members should attend meetings as and when called by the central body of the association. If any member failed to attend the meetings 3 times consequently without intimation or valid reason to central body of association, central body may replace him with a 2/3 majority voting in the state committee. ఇది మీకు అందరికి క్లారిటీగా అర్థమై ఉంటది. మీరు మీటింగ్ కి సపోజ్ ఒక మీటింగ్ పెట్టాము, మనం ఏదో ఒక వ్యాలిడ్ రీజన్ తోటే మీటింగ్ పెడతాం కదా,
అన్నెసరీగా అయితే మనం మీటింగ్ పెట్టాము, ఏమి ఇష్యూ లేకుండా, లేకపోతే ఏదో టైం పాస్ కి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవాలని మనకేం ఉండదు. సో అట్లా ఉన్నప్పుడు మనము ఆ మీటింగ్ కి కనీసం మినిమం అటెండ్ కాకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అసోసియేషన్. సెంట్రల్ బాడీ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. సపోజ్ అందరికీ ఆ టైంలో కొంత వర్క్స్ ఉండొచ్చు, కొంత పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు, ఆఫీషియల్ వర్క్స్ ఉండొచ్చు, మీటింగ్స్ ఉండొచ్చు, సైట్కి వెళ్ళాల్సి ఉండొచ్చు. నో ప్రాబ్లం, వి నీడ్ నాట్ ఫోర్స్ యూ టు అటెండ్ కంపల్సరీలీ. But you, at least what we expect is you post some message to central body, either president, general secretary, or some person who is responsible for conducting the meeting. I am unable due to some personal works. I will not attend this meeting, and mere oka meeting oka message pedte we can know. Suppose atla ekku mandi meeting attend kaaleni paristhiti unte we can even postpone also. We can even postpone the meetings. But సో దట్ డెసిషన్, మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక 2-3 నలుగురితో మీటింగ్ కండక్ట్ చేసి తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ డెసిషన్. ఇట్స్ ఓన్లీ పర్సనల్ లయబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఫాలోడ్ దిస్ పాయింట్. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. ఎవరికన్నా అబ్జెక్షన్ ఉంటే దే కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ దేర్ ఒపీనియన్. రామకృష్ణ, ఈరోజు ఓన్లీ 10 members ఉన్నారు, మరి మేము అన్ని స్టడీ చేస్తున్నాము, ఓకేనా? 10 members ఉన్నా స్టడీ చేస్తాము, గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. విల్లింగ్నెస్ లేని వాళ్ళు ఆటోమేటికల్లీ ఈ 10 members తోటే కలిపి డెసిషన్. ఓకే ఓకే, నోటెడ్. రైట్. ఇది ఇప్పుడున్న ప్రాబ్లం ఇదే. ప్రతిసారి 10 మెంబర్లే అటెండ్ అవుతున్నామని అంటే మిగతా 17కి ఏంటి ప్రాబ్లం అనేది మనకు అర్థం కావాలి కదా. We have not forced them to join in state committee. They voluntarily joined. అడిగాము జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని. ఇబ్బంది లేదు, వీఆర్ రెడీ టు వర్క్ విత్ యూ అని అన్నారు. సో దే హ్యావ్ టు అబైడ్ ద ఆల్ ది రూల్స్. ఓకే ఓకే. నెక్స్ట్ రూల్ చదువుతున్నాను. The rules and regulations mentioned in association bylaws are applicable to all the state committee members. State committee members ఏం కొత్తగా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు కూడా అసోసియేషన్ లో పార్టీ కాబట్టి all the bylaws which are prescribed in the association rules are also equally applicable to state committee members. Suggestions, concerns raised by the state committee members, if any, will be discussed with the prior permission of central body of association. అంటే సపోజ్ కొన్ని సజెషన్స్ ఏమన్నా ఇవ్వదలుచుకున్నారు, దీని మీద మోడిఫికేషన్స్ కానీ ఏమన్నా, అవి మీరు డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు సెంట్రల్ బాడీ అని దేన్ని ఎలక్ట్ చేసుకుంటాం? బికాస్ దే ఆర్ స్టెప్ అహెడ్. ఈ స్టేట్ కమిటీ మెంబర్సే, బట్ దీంట్లోంచి కొంత స్టెప్ అహెడ్. దే ఆర్ గివింగ్ మోర్ టైమ్, దే ఆర్ పుట్టింగ్ దేర్ మోర్ ఎనర్జీ, దే ఆర్ వర్కింగ్ మోర్ అవర్స్, దే ఆర్ ఎంతూజియాస్టికల్లీ డూయింగ్ టాస్క్. కాబట్టి the state committee members responsibility lies to discuss the issue. Suppose నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, you have to discuss either president, general secretary or some joint secretary. వీళ్ళతోటి డిస్కస్ చేసి లెటర్స్ ఈ సజెషన్ ఉంది, దీన్ని ఇన్కార్పొరేట్ చేద్దామా వద్దా అంటే దెన్ సెంట్రల్ బాడీ విల్ డిసైడ్, ఓకే ఇది బాగుంది, లెటర్స్ డిస్కస్ ఇన్ ద స్టేట్ కమిటీ అండ్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ స్టేట్ కమిటీ అనుకుని అందరూ ఒక 2/3 మెజారిటీ ఉంటే కనుక విల్ ఇన్కార్పొరేట్ దోస్ సజెషన్స్. No one should hesitate to do any task as small may be, right from pasting the posters, holding the flags, etc., to speak on dais if situation demands. All state committee members should follow work dignity. అంటే ఈ మధ్య కాలంలో కొంత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, సపోజ్ అసోసియేషన్ అంటేనే సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్. ఈ సర్వీస్ లో నేను తక్కువ పని చేస్తాను, ఎక్కువ పని చేస్తాను అనే భేదాభిప్రాయం ఎక్కడ ఉండకూడదు. సపోజ్ మన September 1st కి నేను ఎక్కడ చాలా హర్ట్ అవుతానంటే, September 1st కి మనము సిపిఎస్ నిరసన దినోత్సవాన్ని పాటిద్దాం అనుకున్నాం.
అందుకని చెప్పి మనం అన్ని డిపార్ట్మెంట్స్ లకి కలిపి మనం ఒక థాట్ అనుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి డిజైన్ చేసి వాడికి ఇచ్చి బ్యానర్ తయారు చేయించి ఈవెన్ ప్రింట్ చేయించి మన ఆఫీస్ దగ్గర పెట్టాక కూడా కొంతమంది వచ్చి తీసుకెళ్లి డిస్ప్లే చేయలేదు, చేసినా మనకి ఫోటోలు రాలేదు. ఇట్ హర్ట్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ అనేది మీరు అందరు దృష్టిలో ఉంచుకోవాలి. నేనంటే పోస్టర్ పెట్టడం ఏంటి అని అంటే మన అసోసియేషన్ మోటోనే ఫైటింగ్. సిపిఎస్ మీద నెగిటివ్ ఉంది కాబట్టి మనందరం ఒక చోట జాయిన్ అయినాం. అట్లాంటప్పుడు దీనికి హెసిటేట్ చేస్తే మన టాస్క్ ఎట్లా కంప్లీట్ చేస్తాం? వీఆర్ నాట్ హియర్ టు ఎంజాయ్ ఎనీ పోస్ట్ కదా, వీఆర్ హియర్ టు డూ ద జస్టిఫికేషన్ టు అవర్ పోస్ట్. అట్లాంటప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి నేను జెండా పట్టుకోను అనడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ అయినా సరే, జనరల్ సెక్రటరీ అయినా సరే, మెంబర్ అయినా సరే, సపోజ్ సిచ్యువేషన్ డిమాండ్స్ వీ హ్యావ్ టు కండక్ట్ ఏ ర్యాలీ, అప్పుడు నేను జెండా పట్టుకోవాలనే ఫీలింగ్ ఉండకూడదు. అట్లా ఉందంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం విత్ దట్ దెమ్ అని అనుకోవాల్సి వస్తుంది. ఓకే, దీని మీద ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. సార్ ఇది జనరల్ గా అందరికీ వస్తుంది కదా సార్, ఓన్లీ స్టేట్ కమిటీ మెంబర్స్ కాకుండా టోటల్ అసోసియేషన్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ బాడీస్ అనుకుంటున్నాం, ఇంకోటి సెంట్రల్ బాడీ అనుకుంటున్నాం. సో వాళ్ళందరికి కూడా వస్తుంది అంటే డైరెక్ట్ అంటే బైలాస్ లో అట్లా పెట్టచ్చు కదా సార్? బైలాస్ అనేవి కాదమ్మా, కాదు. బైలాస్ అనేవి డిఫరెంట్ ఓరియంటేషన్. ఈ ఎథిక్ రూల్స్ అనేవి మన ఇంటర్నల్. ఇప్పుడు ప్రతి మెంబర్ నువ్వు జాయిన్ చేసుకున్న ఒక మెంబర్, నేను సిపిఎస్ ఫైట్ చేస్తున్నా అని అనుకున్నాము, వాడు సార్ నేను మీ వెనకాల వస్తాను, వెనకాల ఉంటాను కాబట్టి నేను మీ మెంబర్ గా ఉంటాను అని అంటాడు. అన్నంత మాత్రాన యూ కెనాట్ ఇన్సిస్ట్ హిమ్ టు పుట్ ఇగో నువ్వు అక్కడ వెళ్ళా అతికిచ్చు అని పని చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? ఎందుకనంటే నువ్వు ఒక మెయిన్ బాడీకి ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసుకున్నావు. ప్రెసిడెంట్ అని పెట్టావు, జనరల్ సెక్రటరీని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టావు, ఆర్గనైజింగ్ కమిటీని పెట్టావు. వీళ్ళందరిని ఎందుకు పెట్టుకున్నాం మనము? బికాస్ దే ఆర్ వాలంటరీలీ దే వాంటెడ్ టు వర్క్ అండ్ జాయిన్ విత్ ఎలివేట్ దిస్ అసోసియేషన్ కాబట్టి. సో వాలంటరీగా ముందరికి వచ్చి జాయిన్ అయ్యాక కూడా నేను ఇది పట్టుకోవాలని అడిగితే అర్థం లేదు అనేది ఒపీనియన్ ఇక్కడ. ఓకే సార్, అంటే అది అందరికి వర్తిస్తుంది కదా అని సార్, అంతే. ఇప్పుడు కొంతమంది షై పీపుల్ ఉండొచ్చు, ఇప్పుడు కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు సార్ నేను మీ వెనకాల ఉండి నిలబడతా కానీ నేను ముందర వచ్చి మాట్లాడలేను అని అంటే యూ కెనాట్ ఫోర్స్ దెమ్ కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే స్టేట్ కమిటీ మెంబర్ అవసరమైతే పోస్టర్ పట్టుకోవాలి, అవసరమైతే గట్టిగా పబ్లిక్ లో అంటే ఎంప్లాయీస్ మధ్య నిలబడి మాట్లాడాలి, అవసరమైతే స్లోగన్స్ ఇవ్వాలి అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. దీనికి మన మైండ్ సెటప్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనం మోర్ ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతాము అని. ఓకే సార్. ఇంకా ఎవరికన్నా విజయ్ అన్న? ఇవే ఈ పాయింట్స్ అర్థమైనాయి కదన్న విజయ్ అన్న? ఏమన్నా అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయా మీకు? ఏం లేదన్న, అబ్జెక్షన్ అని ఉంటుందంటే పెట్టేస్తాం, మెసేజ్ పెట్టేస్తాం. యా, అదే ఇట్లాంటివి ఏమన్నా మీకు లేదు ఇది కరెక్ట్ కాదు, యూ కెనాట్ ఇన్సిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్స్ టు డూ లైక్ దిస్ అంటే మీరు ఓపెన్ గా పెట్టచ్చు. ఐ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. నువ్వు ఇట్లా చెప్పావు అనేది ఉండకూడదు మన మధ్య, ఎస్పెషల్లీ స్టేట్ కమిటీ మెంబర్స్ మధ్య ఒక పాయింట్ డిస్కస్ చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండకూడదు అనేది నా ఒపీనియన్. ఓకే ఓకే. సో ఐ హావ్ రెడ్ ఆల్ ది పాయింట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై అవర్ మధుసూదన్ గారు, ఎథిక్స్ సబ్ కమిటీ మెంబర్ గా. ఇంకెవరైనా కూడా ఇప్పుడు చెప్పలేకుండా మీకు ఉన్నా కూడా నాకు పర్సనల్ గా కూడా మీరు వాట్సాప్ పెట్టచ్చు. ఈ పాయింట్ మీద మేము ఇది అనుకున్నాము, ఇది ఈ రకంగా అబ్జెక్షనబుల్ ఉంది అని అనిపిస్తే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను కూడా దాని మీద మళ్ళీ సబ్ కమిటీతో డిస్కస్ చేసి ఇది ఇట్లా ఉంది ఓకేనా లేదా వాళ్ళ పాయింట్ కరెక్ట్ కాదా అనేది నేను కూడా డిసైడ్ చేసుకుంటా. చేసుకుని విల్ రిఫైన్
any objectionable point is noticed. సరేనా? సార్ నాకైతే అదే సెకండ్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ రెండు క్లబ్ చేసి కొద్దిగా మాడిఫై చేసి పెడితే బాగుంటది అన్నమాట. అయ్యా యు పోస్ట్ మీ, నేను ఇది దీన్ని నేను గ్రూప్ లో పెడతాను స్టేట్ కమిటీ మెంబర్స్ లో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ఆల్ ద పీపుల్ దట్ ఎథిక్స్ సబ్ రూల్ కమిటీకి వీఆర్ అబైడ్ బై అనే ఒక వాలంటరీ మెసేజ్ ఐ నీడ్ టు సీ ఇన్ ద గ్రూప్. డిక్లరేషన్స్ అవన్నీ ఏమొద్దమ్మా, వీఆర్ ఇంజనీర్స్ కదా, ఇదేమి ఇది ఈ రోజు ఉంటది పోతుంది అనే ఇష్యూ కాదు కదా. ఇట్స్ ఓన్ యూ షుడ్, దిస్ ఇష్యూ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. కాబట్టి పోస్ట్ చేశాక చదువుకుని ఆబ్జెక్షన్ ఉంటే చెప్పండి, లేదు సార్ ఆల్ పాయింట్స్ ఆర్ ఓకే ఫర్ మీ, ఐ విల్ అబైడ్ బై ద ఎథిక్ రూల్ అనేది చెప్పి పోస్ట్ చేయండి చాలు. We are happy with that. We are not here to bind you against something. మీరు డిక్లరేషన్ ఇచ్చి సైన్ పెట్టారా అనేది కాదు. By whole and soul, it is deemed that every state committee member will abide by the ethic rules. Adi. Okay? ఓకే సార్. మధు ఏమంటావు? ఉంటే బెటర్ ఏమో సార్. యా వెరీ గుడ్. అదే అన్న చెప్పినట్టు, రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు, డిక్లరేషన్ గా రేపు ఫ్యూచర్ లో మనం తీసుకున్న మెంబర్షిప్ లో కూడా బైలాస్ అన్ని ఒపే చేయనట్టే ఉంటది. బట్ ఇది ఇంటర్నల్ డిస్కషన్, అంటే ఇంటర్నల్ అవి కాబట్టి మనం అనుకుంటున్నాం, మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం. ఒక 3 సార్లు నేను చెప్పకుండా సపోజ్ నేను మీటింగ్ అటెండ్ కావాలంటే నేను ఫీల్ కావాలి, నేను అవుట్ కావాలి యాక్చువల్గా. దట్స్ మై ఇంటెన్షన్. అంతేగాని మనం ఎన్ని కమిటీలు పెట్టినా ఏది చేసినా ఏ పని కాకపోతే ఎందుకు అనేది 2 రోజుల నుంచి మనం ఏం చేస్తున్నా మాకే అర్థం కాల. సో రామకృష్ణ చేస్తాడు, లేకపోతే శృతి చేస్తుంది, ఒక XYZ చేస్తారని కాదు. ఇక్కడ అందరూ ముందుకు వచ్చి వాలంటరీగా వస్తుంది. ఈ కమిటీ 27 మెంబర్లు గత ప్రతి మీటింగ్ 10 మంది 15 మంది అవుతున్నారు. మరి ఎందుకు ఆ కమిటీ పెట్టుకుంటున్న మిగతా వాళ్ళకి ఆ 2-3 కూడా డిసప్పాయింట్ అవుతుంది. అరే మనం ఎక్కడికి పోతున్నాం అన్న ఫీలింగ్ రాకుండా ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎవరు వాళ్ళు ఒబే చేయాలి. దీనికి డిక్లరేషన్ అవసరం లేదమ్మా శృతి అన్నట్టు మనగా మనసుకు అనుకోవాలా. దీనిలో పని చేయాలంటే కొన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారం పోదాం. ఇది రామకృష్ణ వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది ఈ సేమ్ రూల్. సో నేనే పెట్టేస్తాను ఫస్ట్. నేను ఎతికి రాసినా కూడా ఎతికి ఎందుకు రాసినాం అంటే అందరికి తెలియాలని. దీంట్లో మనం సజెషన్ చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు. రేపు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని అప్డేట్ కూడా చేయాలి. ఎట్లయితే బైలాస్ చేసే ఇంటర్నెట్ గా మనం రిఫైన్ చేసుకుంటూ సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఈ పాయింట్స్ కి దాదాపు 27 మందిలో దాదాపు 15 మంది రాలేదు అనుకో, మళ్ళీ రిఫైన్ అవుతుంది. మనం చేసుకుంటాం. కాబట్టి అనుకున్నాం, ఒక థాట్స్ వచ్చినాయి ఇట్లుంటే బాగుంటుంది మన అసోసియేషన్. మనం ఏదైనా ఒక ఆదర్శంగా ఉండాలని ప్రయత్నిస్తున్నామండి. ఒక వాల్యూస్ తోని, ఒక ఎథిక్స్ తోని వెళ్దాం ఒక అసోసియేషన్ అనేది. ఇవాళ రాకపోవచ్చు, రేపు గమనిస్తారన్న ఉద్దేశం నాకు పక్కా అదే సబ్ కమిటీగా నాకైతే ఉంది. మీరందరూ సపోర్ట్ ఇస్తే దీన్ని ఇంకా మనం రిఫైన్ చేసుకోవడానికి ముందుకెళ్తాం. సో శృతి అన్నట్టుగా సైన్ వద్దండి, మామూలుగా వెళ్దాం. అందరూ మీ ఒపీనియన్ ఓకే అని చెప్పండి. దట్ ఈస్ ఇనఫ్. ఫాలో కావండి. ఫాలో కాకపోతే ఆటోమేటిక్గా సెంట్రల్ బాడీ చూసుకుంటారు ఏం చేస్తారు అనేది. ఫర్దర్ మ్యాటర్ అది. ఓకే, ఫర్దర్ గా ఇంకేమైనా ఎజెండా ఉంటే డిస్కస్ చేయండి అమ్మా. ఆల్రెడీ 15 minutes ఉంది మనకి. ఓకే, దీని మీద ఏమన్నా ఉంటే బై వాట్సాప్ షేర్ చేయండి. మన రిమైనింగ్ అజెండా ఐటమ్స్ కవర్ చేయాల్సింది. సో డిస్ట్రిక్ట్ కమిటీ మీద మాట్లాడుకున్నాం, మధ్య చెప్పేశారు. సెంట్రల్ బాడీ అసోసియేషన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు మరి మిగతా ఇంకా అందరు జాయిన్ అవ్వలేదు కాబట్టి విల్ గివ్ ఏ ప్రియర్ నోటీస్ ఆన్ దట్ అండ్ విల్ కండక్ట్ ద సెంట్రల్ బాడీ ఎలక్షన్స్. ఓకే, అండ్ దెన్ రివ్యూ ఆన్ సబ్ కమిటీస్ ఇప్పటిదాకా అయితే ఏం జరగలేదు, నాకు అర్థమైంది అది. అండ్ దెన్ డిస్కషన్ ఆన్ ఇది. ఓకే, డిస్కషన్ ఆన్ ప్రిపేరింగ్ ఏ హ్యాండ్ బుక్ ఆన్ CPS. యాక్చువల్ గా ఇది లాస్ట్ ఇయర్ మనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో మీటింగ్ అయినప్పుడు ప్రకాష్ గారు చాలా మంచి డైరెక్షన్ ఇచ్చారు. వై డోంట్ యూ కమ్ అప్ విత్ ఏ ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ CPS సో దట్ ఇట్ విల్ బి ఎన్లైటింగ్ టు ఆల్ అని చెప్పి. అది ఎప్పటికప్పుడు మనము దాన్ని థింకింగ్ ని పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని మర్చిపోతున్నాం. So this year that also I wanted to make it possible.
విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్ కమిటీ. దీని మీద మనం ఏం పెట్టాలి, ఏం చేయాలనేది సజెషన్స్ మీరు థింక్ చేసి నాకు పర్సనల్ గా పెట్టండి. ఐ విల్ ఆల్సో కంపైల్ ద హ్యాండ్ బుక్. ఆన్ ద హోల్ టాపిక్ మీద మనం ఏం డిస్కస్ చేయొద్దు స్టేట్ కమిటీలో. మీకు ఉన్న థాట్స్ ని ఈ పాయింట్స్ ఉంటే ఈ బుక్ లో బాగుంటది, లేదా ఇట్లా చేద్దాము, ఈ డేటా ఇన్కార్పొరేట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు సిపిఎస్ అనేది కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి లేదు, అంటే జనరల్ గా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. కార్పొరేషన్ లో పనిచేస్తున్నాయి అంటే ఓఎన్జీసీలో కానీ, లేకపోతే జెన్కో ట్రాన్స్కోలో కానీ, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీలో కానీ, లేకపోతే సమ్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా అదర్ సెక్టార్స్ లో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా పెన్షన్ లేదు. వాళ్ళకి ఏముంది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. అంటే వాళ్ళకి ఈపీఎఫ్ ఎందుకు ఉంది, పెన్షన్ ఎందుకు లేదు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సాలరీస్ అండ్ అవర్ సాలరీస్ అనేది మనం ఒక స్టడీ చేస్తే మనకు ఒక అవుట్కమ్ రావచ్చు. సపోజ్ ఎట్లాంటి అవుట్కమ్ అంటే, జెన్కోలో మన సేమ్ డిఈ క్యాడర్ కి బేసిక్ దాదాపు 1.5 lakh వరకు శాలరీ వస్తుంది, 1 to 1.5 lakh మధ్యలో. ఈ బేసిక్ పేస్ ని మనం కంపారిజన్ చేద్దాం. ఈ కార్పొరేషన్స్ కి పెన్షన్ లేదు, వాళ్ళకి బేసిక్ పే చాలా ఎక్కువ ఉంది. మనకి గవర్నమెంట్ లో ఇంత బేసిక్ పే ఇవ్వలేదు కాబట్టి మనకి పెన్షన్ ఉంది. సో పార్ట్ ఆఫ్ ది బేసిక్స్ ఆర్ నాట్ sanctioned by the government. That amount is kept with them, and in future they are giving it as a pension అనే విషయం మనం గవర్నమెంట్ దగ్గర ప్రొజెక్ట్ చేయడానికి పాయింట్ పనికొస్తుందేమో అనేది నా థాట్. అట్లా ఇంకోటి, సపోజ్ ఒకళ్ళు రిటైర్ అయిపోతారు సిపిఎస్ లో. వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళ పెన్షన్ ఎట్లా ఫిక్స్ అయింది, వాళ్ళకి ఎట్లా వస్తుంది, ఒక పీరియడ్ ట్రాకింగ్ ఉండాలి. సపోజ్ పెన్షన్ రిటైర్ అవగానే ఒక మంత్ లో 600 వస్తుంది, ఒక మంత్ లో 800 వస్తుంది, ఒక మంత్ లో 1000 రావచ్చు, ఒక మంత్ లో మళ్ళీ 500 రావచ్చు. అంటే దీన్ని పేపర్ మీద ఎస్టాబ్లిష్ చేయాలి మనం విత్ ప్రూఫ్ తో సహా. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఈ హ్యాండ్ బుక్ చూడగానే జనాలకు కనబడాలి. కనబడినప్పుడు ఏమవుతుంది, సో విత్ ప్రూఫ్ తో మాట్లాడినప్పుడు మనకి వ్యాలిడిటీ ఉంటుంది, మనని ఎవరైనా నమ్ముతారు. అన్లెస్ అండ్ దట్ వి డూ దట్, we cannot establish that CPS is a failure pension system అనేది. ఓకే, I hope everyone understood this point. ఎవరికన్నా అర్థం కాలేదా దీని మీద? న్యూగా శ్రీనివాస్ జాయిన్ అయ్యారు కదా, ఆయన ఏమన్నా చెప్పగలుగుతారా? నేను వింటున్నాను సార్, ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నేను టైం చెప్పలేదు, అన్ని వింటున్నాను నేను. ఫైన్ ఫైన్, ఓకే. అంటే సిపిఎస్ అనేది కొత్త ఇష్యూ కాదు కదా ఈ రోజు, అందుకని ఏమన్నా మీకు నేను మిగతా విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలే. బట్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ యూ. అవునవును సార్. శ్రీనివాస్ గారు మీకు ఏ డౌట్ అడగచ్చండి, మనకి ఇలాంటి ఆపర్చునిటీ దొరకదు. షూర్ షూర్ సార్. ఓకే, సరే దత్తన్న. రెస్పాండింగ్ అన్న, డౌట్ ఏం లేదు, చెప్పండి. కాదు, మనము హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేయాలని అంటే వి నీడ్ టు కలెక్ట్ లాట్ ఆఫ్ డేటా. నేను చెప్పినట్టు మనం ఎప్పుడు మన విసినిటీలో ఒక సిపిఎస్ ఎంప్లాయీ ఏ క్యాడర్ లో అయినా కూడా రిటైర్ అయితే వాళ్ళ డేటాని వాళ్ళతో టచ్ లో ఉండాలి. మన డిస్ట్రిక్ట్ కమిటీ అనేది మనం పెట్టుకొని ఈ హ్యాండ్ బుక్ ప్రిపరేషన్ లో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఒక సిపిఎస్ ఎంప్లాయీ డేటా మన దగ్గర ఎప్పుడు ఉండాలి. రిటైర్ అయిపోయినా కూడా హీ హాస్ టు బి విత్ us. ఓకే ఓకే ఓకే, ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ పెన్షన్ వస్తుందా, లేకపోతే ఎపిసోడ్ గా మూవ్ అవుతుందా, ఇవన్నీ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ కి ప్రెజెంట్ చేయాలంటే వి నీడ్ డేటా కదా. మెటీరియల్ ప్రూఫ్ కావాలి, అంతే కదా? యా ఎగ్జాక్ట్లీ, యు అండర్స్టాండ్ వెల్. కలెక్ట్ చేస్తాము దీని హ్యాండ్ బుక్ మన అసోసియేషన్ నుంచి ఒక హ్యాండ్ బుక్ తయారు చేసి బై నెక్స్ట్ 2 years లో ఈ హ్యాండ్ బుక్ ని మనము ఒక మోడల్ బైబిల్ లాగా తీర్చిదిద్ది గవర్నమెంట్ కి ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇంత స్ట్రగుల్ మనం ఎందుకు చేస్తున్నాం, మనము సిపిఎస్ వల్ల అందరం నష్టపోతున్నాం అనేదే కదా మన మెయిన్ థాట్. వితౌట్ బేసిక్ వర్క్ వీ కెనాట్ ఎస్టాబ్లిష్ ఎనీ ఫ్యాక్ట్స్.
ఓన్లీ పేపర్ మీద 4 పాయింట్లు ఉన్నదాన్ని మనం అటు తిప్పి రాసేయడం వల్ల మనకు ఒరిగేది అయితే ఏం లేదు. నాకు అర్థమైంది అది ఈ 3 ఏళ్ల నుంచి. నోబడి విల్ కేర్ అబౌట్ అస్. ఏమంటావు విజయ్ అన్న? విజయ్ అన్నా నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఓకే ఓకే అన్న. అదే మీరు వింటున్నారో లేదో నాకు తెలియలేదు, అందుకే అడుగుతున్నా. వింటున్నా అన్ని వింటున్నా, కన్వర్జేషన్ మొత్తం వింటున్నా. సో అంటే నా ఐడియాలజీ మీతో షేర్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే, ఈ ఐడియాలజీ మీరు ఇంకో 4గురికి ప్రాపగేట్ చేయాలి. చేసినప్పుడే మన అసోసియేషన్ వాల్యూ పెరుగుతుంది, మన అసోసియేషన్ ముందరికి వెళ్ళడానికి దోహదపడుతుంది. అంటే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఏం లేదు చెప్పండి. రైట్. సార్ ఇది ఇప్పుడు మనం వేరే అసోసియేషన్స్ డైరీస్ ఉంటాయి కదా, దాని బదులు ఇట్లా మీరు మాన్యువల్ లాగా అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మనము చెప్పాము సార్. అదే సార్, అందులో అంటే మీరు అన్నట్టు సిపిఎస్ గురించి మ్యాటర్ డిస్క్రిప్షన్ అంటే కొద్దిగా తక్కువ పెట్టుకొని, ఇప్పుడు చాలా మందికి ఈ ఫార్మ్స్ నామినీ చేంజ్ చేసుకునే ఫార్మ్స్ లేదా ఇంకా కొన్ని ఉంటాయి కదా సార్ డీటెయిల్స్, మనం అప్పుడు సాఫ్ట్ కాపీస్ అన్ని కలెక్ట్ చేసాం కదా, సో అలాంటి ఫార్మ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు రిఫర్ చేసి అంటే విత్ డాటా ఈ అదర్ డాటాతో పాటు ఫార్మ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటదేమో సార్. ఎందుకంటే ఎక్కువ థియరిటికల్ మ్యాటర్ ఎవరు చదవరు సార్. ఇప్పుడు ఈ కాలంలో అసలు అందరికి చదివే ఓపిక కూడా ఉండదు. సో ఫార్మ్స్ తో పాటు అది పెడితే కొద్దిగా ముందు మ్యాటర్ ఏదో చూస్తారు, మళ్ళీ ఫార్మ్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుందని తీసుకుంటారు కదా సార్. అట్లా హ్యాండ్ బుక్ అనేది ఇట్ ఈస్ ఎన్లైటింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు సిపిఎస్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ది సిపిఎస్. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ బుక్ ని ఎంప్లాయీస్ కి ఇచ్చే ముందు 2 పార్ట్లుగా ఉంటాయి. పార్ట్ 1 ఏంటి అని అంటే, పార్ట్ 1 ఈజ్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఫర్ హౌ టు డీల్ విత్ ద సిపిఎస్ ప్రాబ్లమ్. అంటే సిపిఎస్ ప్రాబ్లమ్స్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫార్మ్స్ ఎన్రోల్, ఏదన్నా డేటా మాడిఫై చేసుకోవడము, లేకపోతే క్లెయిమ్స్ చేసుకోవడము ఎట్లా అనేది ఒక రకమైన హ్యాండ్ బుక్. ఆ హ్యాండ్ బుక్ తోటి హయ్యర్ అఫీషియల్ ఒరిగేది ఏం లేదు. ఇంకో హ్యాండ్ బుక్ ఎట్లా ఉండాలి అని అంటే, ఇప్పుడు సిపిఎస్ చరిత్ర ఏంటి, ఎట్లా ఫామ్ అయింది, ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్. లాస్ట్ టైం మనం ఐఏలో ఏం చేసాము, ఫస్ట్ మనం మీటింగ్ ఎట్లా కండక్ట్ చేసాము నాగేశ్వరరావు గారితో ఉన్నప్పుడు, వీ హ్యావ్ కండక్టెడ్ విశ్లేషణ సదస్సు అన్నాం. అనలైజింగ్ ద సిపిఎస్ స్కీమ్ అనేది పెట్టాము ఒకటి. ఓకే, అనలైజింగ్ తర్వాత ఏం పెట్టాము, దాని పెర్ఫార్మెన్స్ పెట్టాము. హౌ సిపిఎస్ ఈస్ పెర్ఫార్మింగ్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ మేనర్ ఆర్ నాట్. దెన్ దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ డేటా ఉండాలి. మనము చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నాం అనేది మన మైండ్ లోకి ఎక్కాలి. ఓకే, మనం ఎగ్జాక్ట్ గా టాపిక్ సెలెక్ట్ చేసుకోలేదు, క్లారిటీగా విని అర్థం చేసుకోండి. విశ్లేషణ ఫస్ట్ ఇయర్. శృతి అడిగిన కూడా పాయింట్ కరెక్ట్ ఉంది. అందుకని శృతికి మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ వీ హ్యావ్ పబ్లిసిటీ కమిషన్ ఇది ఉంది కదా కమిటీ, వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, అంటే మనం రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళకి ఇలాంటి ఏమైనా ఫార్మ్స్ ఉన్నా, అంటే తను అన్నది ఏంటంటే మన వెల్ఫేర్ ఎట్లా చేస్తున్నామో అట్లనే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఇవ్వాలని. అంటే లైక్ ఎలా డ్రా చేసుకుంటారు, ఎలా ఏంటి ప్రొసీజర్ అయింది అనేది తను అడిగేది ఆ విధంగా అనుకుంటుందేమో. కొద్ది దాని గురించి మనం సపరేట్ గా సబ్ కమిటీకి ఒక చెప్తే పెట్టుంటది. మీరు చెప్పేది ఏంది నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేను ఆ రోజు ఆ మీటింగ్ లో నేను కూడా ప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత ఇది జరుగుతుందంటే, ఎస్ అబ్బా మీరు బాగానే ఈ మీటింగ్ పెట్టి చేస్తున్నారు, ఇట్లా మీటింగ్ కాకుండా ఒక బుక్ రాయండి. బుక్ ఎలా ఉండాలంటే మీరు అన్నట్టు హ్యాండ్ బుక్ ఎలా అంటే గవర్నమెంట్ కి ఫ్యాక్ట్స్ వెళ్ళాలి. ఒక 10 మంది డాటా తీసుకుని నేను అనలైజ్ చేశారా, చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ పెన్షన్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళ పుట్టుపుత్వాలు ఏంది, అసలు సిపిఎస్ ఎట్లా స్టార్ట్ అయిందని ఒక అనాలైసిస్ గా ఒక బుక్ తయారు చేసి ఎవరితోనైనా మనం గవర్నమెంట్ చేరే విధంగా చేస్తే వాళ్ళేమో దాని గురించి ఆలోచిస్తారా అన్న పాయింట్ మీద ఆయన అన్నాడు. ఆ విషయాన్ని మీరు మన మెంబర్కి చెప్పాలి.
వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు డైరీ ఫామ్లో ఏమైనా చేస్తారా, అంటే డైరీ లాగా ఏమైనా ఇష్యూ చేస్తారా అని వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు డైరీ విషయంలో డైరీ లాగా కాకుండా ఇది ఒక బుక్, ఒక ఫ్యాక్ట్స్ బుక్, అది గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడానికి పనికి వస్తుంది, ప్లస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడానికి పనికి వస్తుంది. ఇంకోటి తను అన్నట్టుగా ఇది కూడా ఇంపార్టెంటే సైమల్టేనియస్లీ. ఏంటంటే చాలా మందికి ఇంకా తెలియదు, ఇలా లాగిన్ అవ్వాలి తెలియదు, ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి తెలియదు, ఫామ్స్ ఏముంటాయో తెలియదు. కొన్ని వాటి విషయంలో నాకు నా అభిప్రాయం, సొంత అభిప్రాయం ఏంటంటే ఈ సబ్ కమిటీ ఉంది కదా మనకి, పబ్లిసిటీ కమిటీ, వాళ్ళ ద్వారా మనకు చేసే విధంగా చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఓకే, ఇది మంచి సూచన, కాదని నేను అనట్లేదు. ఇట్స్ ఎ గుడ్ ఫ్యాక్ట్. దాని గురించి లాస్ట్ ఇయర్ మనం వెబ్సైట్ స్టార్ట్ చేసాం, గుర్తుందో లేదో మధు, శృతికి కూడా తెలుసు. వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ లాట్ ఆఫ్ డేటా. ఏం డేటా? మనం ఏమేం ఫామ్స్ ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలనేది ఆ వెబ్సైట్ లో ప్లేస్ చేసాం, ఎక్కడో వెళ్ళి వెతుక్కోకుండా మన టీడీసీపీఎస్ వెబ్సైట్ లో. అది అట్లాంటిది ఆన్ హ్యాండ్ లేదా యాప్ లో డిస్ప్లే చేయడం వల్ల ఈజీ యాక్సెస్ ఉంటది, కానీ బుక్ చేయడం వల్ల అంత యూజ్ అవుతుంది అనేది నేను అనుకోను ఈ రోజుల్లో. శృతి, నువ్వేమంటావు మరి? అంటే ఎవ్రీ ఇయర్ మనము ఏమో సార్ చెప్పలేము. ఇప్పుడు వెబ్సైట్ కి వెళ్ళి మనం ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పాము, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తున్నాం, కానీ మళ్ళీ అందరు అడుగుతున్నారు. సో ఇది హ్యాండ్ బుక్ అంటే తీసుకుంటారు, వాళ్ళకి అవసరం అయితే రిఫర్ చేసుకుని వాడుకుంటారు. ఎవ్రీ ఇయర్ మనం అలా ఇస్తే వాళ్ళు అది రెడీమేడ్ లాగా ఉంటుంది కదా సార్, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్ అది ఇదని అంటే వాళ్ళు చూసుకుంటారో చూసుకోరు. అండ్ మనం యాప్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు చాలా మంది ఫోన్లలో, మామూలు ఫోన్లలో సార్ అంత మెమరీ, అన్ని యాప్స్ కి మెమరీ అంత సపోర్టింగ్ ఉండేవి సార్ ఫోన్స్. సో ఇలా మనకి మెయిన్ గా మనకు కావాల్సింది ఈ ఫార్మ్స్, అండ్ మీరు అన్నట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, వాటి పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ చేతిలో, అంటే ఇప్పుడు డైరీ లాగా అది కూడా ఉంటే ఆ ఇయర్ లో వాళ్ళకి అవసరం తీసుకుంటారు, అవసరం ఉంటే వాడుకుంటారు, లేకపోతే లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా అలా ఉంటే బాగుంటదేమో సార్. అంతే. ఓకే, డన్. అయితే మధు చెప్పినట్టు ఈ టాస్క్ పబ్లిసిటీ కమిటీకి బాధ్యత అప్పచెప్తాము, టు ప్రిపేర్ ఏ హ్యాండ్ బుక్ ఆన్ డిఫరెంట్ అప్లికేషన్ ఫార్మ్స్, ప్రొసీజర్స్, హౌ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, హూ ఇస్ ద అథెంటిక్ పర్సన్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ఇష్యూ అనేది ఒక కన్సైజ్ సమ్మరీ రాసే విధంగా మనము కొంతమందితోటి, అదే పబ్లిసిటీ కమిటీ తోటి విల్ prepare that handout. Okay, good suggestions, Shruti. Done. ఇంకెవరన్నా దీని మీద ఎవరన్నా చెప్పదలుచుకున్నారా? బుక్ అంటే ఒక పీడిఎఫ్ చేసి పీడిఎఫ్ ని అన్ని గ్రూప్లలో షేర్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. బుక్ కూడా ప్రింట్ చేస్తాము, కొన్ని కాపీస్ ప్రింట్ చేస్తాము, దాన్ని రిలీజ్ చేస్తాము. పీడిఎఫ్ విల్ బి సప్లైడ్ టు ఆల్. ఓకే ఓకే. ఇంకా చెప్పండి ఎవరైనా. చెప్పినట్టుగా నా సజెషన్ రామకృష్ణ, ఈ విషయంలో మనం ఏం చేస్తాం ఏంటనేది కాకుండా ఏం రాయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఆ సజెషన్స్ మన మెంబర్స్ అందరూ ఇవ్వాలా. ఏం రాస్తే ఇంత బాగా చేరుకుంటది గవర్నమెంట్. మన బుక్ అనేది ఎందుకు రాస్తున్నాం అంటే మన కోసం కూడా కాకుండా గవర్నమెంట్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలా, మన బాధలు ఏంటి, మన కథ ఏంటి, ఎట్లా ఉన్నది, ఎవడు ఎట్లా రిటైర్డ్ అవుతుంది, రిటైర్డ్ అవుతే ఏమనికి వచ్చింది, ఒక ఎగ్జాంపుల్స్ తోని మనం ముందుకెళ్ళాలి. అందుకనే నేను ఇప్పుడు మీరు అనుకున్నది నాకు చాలా క్లియర్ అర్థమైంది ఏంటంటే, ఒక రెస్పాన్సిబుల్ అని మిగతా అన్ని ఒప్ప చెప్తే నువ్వు ఈ విషయంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఉద్దేశంతో, నా ఉద్దేశంతో నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఎంత తొందరగా ఈ కమిటీ ఫైనల్ చేసేసుకొని మీరు ఆ పనిలో ఉండండి. అల్టిమేట్ గోల్ సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి ఎలా మంచి మార్పు చేయొచ్చా అనే దాని గురించే మన గోల్ అల్టిమేట్. సో మీరు చేయడానికి అల్టిమేట్ గోల్స్ కోసం మీరు ఎన్ని ఇన్పుట్లు కావాలో మా దగ్గర నుంచి తీసుకోండి. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ మధు. సో విత్ దిస్ 4:30 అయింది. ఐ వాంట్ టు క్లోజ్ ద మీటింగ్. ఐ థ్యాంక్ ఆల్. మధు, నువ్వు పోస్ట్ చేయి ఎథిక్ రూల్ గ్రూప్ లో, and I will post that all should read and send a message regarding abiding by rules అనేది నేను పెడతాను. అయితే ఇక్కడ నా కంక్లూడ్ కాని విషయం ఈ ఎజెండాలో, మరి సెంట్రల్ బాడీ అనేది మరి ఎవరైనా నామినేట్ చేయమంటావా, లేకపోతే దీంట్లో ఉన్న 27 మంది ఉన్నారు, ఇప్పుడు ఇవాళ 10 మంది వచ్చారు, ఇది ఇంకా
ఎథిక్ రూల్స్ అబైడ్ బై అయ్యి ఉన్న వాళ్ళతోటే సెంట్రల్ బాడీ ఫామ్ చేద్దాం. ఓకే ఓకే రైట్ రైట్. అంటే వాళ్ళ నామినేషన్ కావాలి, ప్యారల్ గా పెట్టేయండి, తప్పే ఉంది, తొందరగా అయితే అంతేం లేదు. నువ్వు ఇవన్నీ ప్యారలల్ గానే పెట్టేస్తా విత్ ఇన్ షార్ట్ టైం. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. భూమన్న ఏమంటావు? ఓకే భూమన్న సైట్ లో ఉన్నట్టున్నాడు, ఆల్వేస్ బిజీ. భూమన్న సైట్ లో ఉన్నావా ఏంటి? వినిపిస్తలేదు. నేను వినిపిస్తున్నానా రంజిత్? మొత్తం 8 members వినిపిస్తుంది సార్. సో స్టార్టింగ్ 13 నుంచి 80 పడిపోయింది మన స్ట్రెంత్. ఓకే, నేను ఇంకో టాస్క్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను, అది పెండింగ్ అయిపోయింది ఇప్పుడు. సరే ఓకే, ముందైతే పోస్ట్ చేయమదు, లెట్ us see. ఇన్సూరెన్స్ ఏంటి ఏంటి శృతి? అదే సార్, ఇన్సూరెన్స్ విత్ పేరెంట్స్ టేకప్ చేయాలి కదా సార్. అదే దాన్నే డిస్కస్ చేద్దాం అనుకున్నా. దట్ ఐ వాంటెడ్ టు ఇన్సూరెన్స్ మెంటర్ గా అర్చన పెడదామని పెట్టి, నిన్ను అర్చనని అండ్ దినేష్ ని కమిటీగా పెట్టి టాస్క్ ని కంప్లీట్ చేద్దామని అనుకున్నా. బట్ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఐ విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్ సేమ్ మ్యాటర్. సరే సరే, కానీ అది ఇంతకుముందు ఇప్పుడు మల్సోన్ సార్ వాళ్ళు టేకప్ చేశారు కదా సార్, సో అట్లానే సేమ్ వాళ్ళకి అంటే కొద్దిగా చేసింది కాబట్టి ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా సార్, కొత్త వాళ్ళకంటే సార్. మీకు ఆయన సపోర్ట్ చేస్తారు, నేను కూడా సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని ఏదో గాలి కొల్లేస్తామని మా ఉద్దేశం కాదు. ఇన్ ఫ్యూచర్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఎక్విప్ విత్ ద ప్రొసీజర్. సపోజ్ నేను ఇంకోళ్ళు లేరనుకో, టాస్క్ పెండింగ్ అయిపోకూడదు కదా. ఓకే ఓకే ఓకే. సపోజ్ ఫర్ ఎన్ ఇయర్ నేను ఉండను, లేదా మధు ఉండడు, లేదా ఇంకోళ్ళు ఉండరు, అప్పుడు ఏమవుతుంది? అట్లా కానియకూడదు, రైట్? ఓకే, ఐ విల్ పోస్ట్ దట్ మెసేజ్ ఇన్ గ్రూప్. ఓకే సార్. ఓకే మరి, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా, బాయ్ ఎవ్రీవన్. ఓకే బాయ్ బాయ్. దత్త భూమన్న బాయ్, బిజీగా ఉన్నా, వింటూ ఉన్నావు.